ఈరోజు మన టాపిక్ వచ్చి ఆనంద గోత్రజులు అలాగే విష్ణు కుండెన్ల గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఆనంద గోత్రజులు అనే వాళ్ళు కూడా ఇంతకుముందు మనం ఎవరైతే సలంకాయన్లు బృహత్పలాయన్లు చెప్పుకున్నామో వీళ్ళు కూడా మనకి ఇక్ష్వాకుల తర్వాత కొంత ప్రాంతాన్ని గుంటూరు జిల్లా సమీపంలోని కొంత ప్రాంతాన్ని ఏలినటువంటి వీళ్ళ యొక్క సలంకాయన్ల యొక్క సమకాలీనిక రాజుల్లో ఆనంద గోత్రజులు కూడా ఒకళ్ళు అనమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్టే బృహత్పలాయన్లు అలాగే సాలంకాయన్లకు ఏ విధంగా అయితే ఆ పేరు అనేది గోత్రనామం అని చెప్పామో వీళ్ళకి ఇక్కడ టైటిల్లోనే మీకు అర్థమైపోతుంది ఆనంద అనే గోత్రం గలవాళ్ళు అని చెప్పి ఇక్కడ దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో వీళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి స్థానిక తెగలలో ఒకరుగానే చెప్తారనమాట, స్థానిక తెగలవారు. మరి వీళ్ళకి సంబంధించిన ప్రాంతం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు సాలంకాయల్ని డిఫీట్ చేసి సాలంకాయన్ల అనంతరం వచ్చారని చెప్పి ఒక వాదన ఉంది. అలాగే సాలంకాయన్ల యొక్క సమకాలీకులు అని చెప్పి ఒక వాదం ఉంది. సాలంకాయన్లు అక్కడ పరిపాలిస్తున్న టైంలోనే వీళ్ళు త్రికూట పర్వతం అంటే ఇప్పుడు ఏదైతే కోటప్ప కొండ అని అంటుంటారు కదా, సో ఆ కోటప్ప కొండ ప్రాంతంలో త్రికూట పర్వతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాని వీళ్ళు పరిపాలించారు అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి శాసనాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకి మూడు శాసనాధారాలు ఉన్నాయి. అంతకుమించి లిటరరీ వర్క్స్ కానీ ఏవి కానీ ఇక్కడ ఏమీ చదువుకోవాల్సిన అవసరం లేదు. చాలా చిన్న టాపిక్ అనమాట ఇది. 3 రాజుల గురించి తెలుసుకుంటాం, 3 శాసనాల గురించి తెలుసుకుంటాం. సో మొదటగా మనకి గోరంట్ల తామ్ర శాసనం. తామ్రం అంటే తెలుసు కదా, రాగి, కాపర్ అనమాట. గోరంట్ల ఇన్స్క్రిప్షన్. అలాగే దీన్ని వేసింది మనకి అత్తివర్మ. నెక్స్ట్ దామోదర్ వర్మ వేసినటువంటి మట్టెపాడు ఇన్స్క్రిప్షన్. దీన్ని వేసింది దామోదర్ వర్మ. ఇంకొక శాసనం ఉంది, అయితే ఇది ఆనంద గోత్రజుల కాలానికి చెందినది కాదు అండ్ ఆనంద గోత్రజులే వేసింది కాదు కానీ వాళ్ళ బంధువులు వేసినటువంటిది అని చెప్పేసి అభిప్రాయం ఉందన్నమాట దాని యొక్క టైంను బట్టి. అయితే కొన్ని పుస్తకాలలో లైక్ మన జోగినాయుడు గారి బుక్లో ఇంకా కొన్ని పుస్తకాలలో దీన్ని కందరరాజు వేశాడని అంటారు, కానీ యాక్చువల్గా అయితే ఆయన వేయలేదు. ఆయన మనవడు అయినటువంటి దౌహిత్రి అంటే కూతురు కొడుకుని దౌహిత్రి అంటారనమాట మనవడైతే. సో కందరరాజు యొక్క మనవడు వేశాడనమాట ఈ శాసనాన్ని. అదే మనకి చేజర్ల శాసనం. కొన్ని పుస్తకాల్లో కందరరాజు అని ఉంది. మరి ఒకవేళ ఇలాంటి క్వశ్చనే ఇస్తే చేజర్ల శిలాశాసనం ఇచ్చి ఎవరు వేశారని చెప్పి క్వశ్చన్ అడిగితే కనుక ఆప్షన్స్లో కందరరాజు యొక్క దౌహిత్రి అని కానీ మనవడు అని కానీ దూరపు బంధువు అని కానీ అలాంటివి ఏమన్నా ఉంటే దానికే వెళ్ళండి. లేదు ఆ ఆప్షన్ లేదు అనుకున్న పక్షంలో మాత్రమే కందరరాజు అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ శాసనాలను బట్టి ముఖ్యంగా వీటిలో చేజర్ల శిలాశాసనాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతం కందాపురం అని తెలుస్తుంది. అలాగే వీళ్ళ యొక్క మొదటి రాజు కందరరాజు అని తెలుస్తుంది అనమాట. సో ఆయనే నిర్మించడం వల్ల ఆ ఊరిని, ఆ నగరాన్ని, సో ఆయన కట్టించిన రాజధాని కాబట్టి దానికి కందాపురం అని బహుశా నామకరణం చేసి ఉండొచ్చు అనమాట. అయితే ఈ కందాపురం అనే ఊరు ఏది అని చెప్పేసి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న కోటప్ప కొండ దగ్గరలో ఉన్నటువంటి కంతేరు అని చెప్తారు. అలాగే చేజర్ల శాసనంలో ఇది లభించింది కాబట్టి చేజర్లకే మరొక పేరు ఈ కందాపురం అయి ఉంటుంది అనేటువంటి చెప్తారు. అలాగే చేబ్రోలు అనేటువంటి ఊరు ఉంది గుంటూరు జిల్లాలో. చూడండి, కంతేరు, చేబ్రోలు ఈ 2 ఊర్లు కూడా వెస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి, కానీ వెస్ట్ గోదావరి కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది గుంటూరు గురించి, ఎస్పెషల్లీ నరసరావుపేట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ గురించి మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఇది అక్కడవన్నమాట, ఈ చేబ్రోలు అవన్నీ అక్కడవన్నమాట. ఎందుకంటే వీళ్ళు కృష్ణానదికి దక్షిణ భాగంలో
ఆల్రెడీ పల్లవులు పరిపాలించారని చెప్పుకున్నాం కదా, ఆ ఏరియాలోనే వీళ్ళు ఆక్యుపై చేసుకుని కొంత ఏరియాని, చిన్న ప్రాంతాన్ని పరిపాలించి ఉన్నారన్నమాట వీళ్ళు. సో కాబట్టి చేబ్రోలు అనేటువంటిది కూడా అయ్యుండొచ్చు అనే అభిప్రాయం ఉంది. కానీ ఒకవేళ ప్రకృతి వికృతుల పరంగా కానీ అలా చూసుకుని డీకోడ్ చేసుకున్నట్లయితే కంతేరు అనే పదమే కందాపురం అయ్యుండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి ఎక్కువ మంది పండితులు ఆమోదం తెలిపారనమాట. కాబట్టి ఒకవేళ దానికి పూర్వనామం కనుక చెప్పాల్సి వస్తే కంతేరే అయ్యుండొచ్చు అని చెప్తారు. అలాగే వీళ్ళు వాళ్ళ శాసనాల్లో త్రికూట పర్వతాధిపతులు అని చెప్పుకున్నారు. త్రికూట పర్వతాధిపతులు, త్రికూట పర్వతానికి అధిపతులు. త్రికూట పర్వతం అంటే కోటప్పకొండ అనమాట. సో దాన్ని ఏలామని చెప్పి చెప్పుకున్నారు. అలాగే వీళ్ళు ఏలినటువంటి కృష్ణానది దక్షిణ భాగం ఏదైతే ఉందో దాన్ని కర్మ రాష్ట్రంగా కూడా చెప్తారు. కర్మ రాష్ట్రం. ఓకే. ఇక వీళ్ళ రాజుల వంశక్రమానికి వస్తే మొదటివాడు కందర్రాజు అన్న విషయం మనకు తెలిసిపోయింది చేజర్ల శాసనం ద్వారా. సో ఈ కందర్రాజు విషయానికి వచ్చేటప్పటికి ఈయనేం ప్రత్యేకించి శాసనాలు వేయలేదు, కానీ కొన్ని బుక్స్ ప్రకారం చేజర్ల శాసనం ఈయన వేశాడని అంటారు. అయితే చేజర్ల శాసనం ఈయనకు సంబంధించిన వివరాలను అయితే ఎక్కువ తెలుపుతుందన్నమాట. బహుశా వీళ్ళ మనవడ వేయడం వల్ల వాళ్ళ పూర్వీకుడైనటువంటి వాళ్ళ తాతగారు అయినటువంటి వంశకర్త కాబట్టి, ఆనందగోత్రజ వంశానికి స్థాపకుడు కాబట్టి ఆయన గురించి గొప్పలు చెప్తూ ఆయన వేసి ఉండొచ్చు, మనవడు వేసి ఉండొచ్చు. ఈయన వంశకర్త. అలాగే ఈయనకున్నటువంటి బిరుదులు ఏంటంటే కృష్ణ వేణ్ణానాథుడు. కృష్ణ వేణ్ణానాథుడు అంటే కృష్ణవేణి నదికి దక్షిణంగా పరిపాలిస్తున్నందున ఈ కృష్ణవేణ్ణాథుడు అనేటువంటి బిరుదు ఒకటి ఉంది. అలాగే ఆయనే చెప్పుకున్నాడు త్రికూట పర్వతాధిపతి అని చెప్పుకున్నాడు. కాబట్టి ఈ శాసనంలో, చేజర్ల శాసనంలో ఇతన్ని త్రికూట మలయాధిపతి, మలయం అంటే హిల్ అన్నమాట, పర్వతం అని, త్రికూట మలయాధిపతి అని చెప్పి కూడా చెప్తుందన్నమాట. సో ఈయనకు సంబంధించి ఇంతవరకు మాత్రమే వివరం తెలుస్తుంది. మరి ఈయన తర్వాత పరిపాలించింది ఎవరు అనేటువంటి అంశంలో మళ్ళా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ అత్తివర్మ వేసినటువంటి గోరంట్ల శాసనంలో ఆయన ఏం చెప్పుకున్నాడంటే ఆయన గురించి ఆయన హిరణ్య గర్భోద్భవ అని చెప్పుకున్నాడు. మట్టెపాడు శాసనంలో దామోదర్ వర్మ ఏం చెప్పుకున్నాడంటే హిరణ్య గర్భోద్భవోద్భవ అంటే ఈయన హిరణ్య గర్భోద్భవుడు అని చెప్పుకున్నాడు. ఆ హిరణ్య గర్భోద్భవుడికి ఉద్భవించిన వాడిని అన్నట్టు అని అర్థం వచ్చేలాగా దామోదర్ వర్మ మట్టపాడు శాసనంలో చెప్పుకున్నాడు. సో ఈ రెండింటిని బట్టి చూస్తే అత్తివర్మ తండ్రి, దామోదర్ వర్మ అతని కొడుకు అని అర్థమవుతుంది. కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ మట్టిపాడు శాసనం అనేది ఏదైతే ఉందో ఇది ప్రాకృతంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ప్రాకృతంలో దానాలు, వీళ్ళు చేసినటువంటి దానాలు, వాటిని గ్రహించినటువంటి వాళ్ళ పేర్ల లిస్ట్ అంతా, జాబితా అంతా పెట్టారు. పెట్టిన వాళ్ళు తిన్నంగా ఉండకుండా అదంతా ప్రాకృతిలో పెట్టారనమాట. సో అది ప్రాకృతంలో పెట్టేటప్పటికి యాక్చువల్గా మట్టిపాడు శాసనం సంస్కృతం, ప్రాకృతం రెండిట్లో వేశారు. అయితే ఈ స్పెసిఫిక్గా ఈ దానగ్రహీతల పేర్లు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాకృతిలో వేశారు. సో మనం ఆర్డర్ చూసుకున్నట్లయితే ప్రాకృతం నుంచే మెల్లమెల్లగా భాష సంస్కృతంకి మారింది, సంస్కృతం నుంచి తర్వాత దేశ్యానికి, తెలుగుకి మారింది. ఇది పరిణామ క్రమం. కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే మట్టిపాడు శాసనమే ముందయ్యి ఉండాలి. అలా చూసుకున్నట్లయితే దామోదర్ వర్మే ముందు, అతని కొడుకే అత్తివర్మ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మళ్ళా దీన్ని కాంట్రడిక్ట్ చేయడానికి ఇంకొకళ్ళ వాదన ఏంటి అంటే అత్తివర్మ అనేటువంటిది పేరు చదువుతుంటేనే ఇది ఒక ప్రకృతి వికృతుల్లో వికృతి రూపంగా కనబడుతుంది. లైక్ ఇది ప్రాకృతంగా మనం చూడొచ్చు. మరి దీన్ని సాంస్క్రిటైజ్ చేస్తే ఏమని వస్తుంది? హస్తివర్మ. ఈ అత్తివర్మకి సంస్కృత రూపమే హస్తివర్మ. కాబట్టి అలా చూసుకున్నట్లయితే కనుక ఇది ప్రాకృతం పేరే కదా ఈ పేరే. కాబట్టి అత్తివర్మ అనేటువంటి పేరే ప్రాకృతమైనప్పుడు అతనే పూర్వీకుడు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి
అత్తివర్మనే తండ్రి, దామోదర్ వర్మనే అతని తర్వాత వచ్చినటువంటి వాడు అని చెప్పి చెప్తున్నారు. కానీ అత్తివర్మ శాసనాన్ని బట్టి చూసుకున్నట్లయితే అత్తివర్మ కాలం నుంచే తెలుగు భాష కూడా పరిణామం చెందింది అనేటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయి. ఓకే, అత్తివర్మనే ముందయ్యి ఉండొచ్చు, కానీ అతని టైం నుంచే మనకి మెల్లమెల్లగా తెలుగు భాష అనేటువంటిది పరిణామం చెందుతూ వచ్చిందనమాట. ఎందుకని చెప్తున్నాం మనము అని అంటే కనుక, శాసనంలో మనకు కనిపించినటువంటి కొన్ని పదాలు చూసుకున్నట్లయితే సంస్కృత ప్రభావంతో ఇలా వాడేవాళ్ళు. భావజ్ఞ, అలాగే తాడికొండని, ఇప్పుడున్న తాడికొండని తాండ్ర కొండ్ర, ఇలాంటి పదాలు వాడేవారు. ఈ శాసనంలో ఈ నేర్చించినటువంటి గోరంట్ల శాసనాల్లో ఎలా ఉందంటే, ఈ రావొత్తు ఏంటంటే బండిరా అనమాట. ఈ బండిరా ప్లేస్లో ఈ డాయే స్థిరపడి తాడికొండ అనేటువంటి పేరు మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ భావజ్ఞ, నందజ్ఞ ఇలాంటి పదాలు పోయి బావయ్య, నందయ్య ఇలాంటి పదాలు కనిపించాయి అన్నమాట. సో దాన్ని బట్టి అప్పటి నుంచే తెలుగు వాడుక భాషగా కొంత బీజాలు పడుతున్నాయి. వాడుక భాష కాకుండా రాజభాషగా కూడా కొంతవరకు వాడకానికి బీజాలు పడ్డాయి అనేటువంటి తెలిసింది. ఎవరి కాలంలో అంటే అత్తివర్మ కాలంలో. ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే గోరంట్ల శిలాశాసనం. ఇక ఆయన తర్వాత మనం చెప్పుకోదగినటువంటి రాజు ఎవరు ఈ ఆనందగోత్రజుల్లో అంటే దామోదర వర్మ. సో ఈ దామోదర వర్మ ఏం చేశాడంటే, ఆ సోకాల్డ్ చేజర్ల అనేటువంటి ఊరు ఏదైతే ఉందో అక్కడ కపోతేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. కపోతేశ్వర ఆలయం. సో వీళ్ళు కూడా శంభుదాసులం అని చెప్పి శాసనాల్లో చెప్పుకున్నారు. దాన్ని బట్టి వీళ్ళు కూడా శివభక్తులే అని అర్థమవుతుంది. కపోతేశ్వర ఆలయం అనేది కూడా శివాలయమే. దీన్ని బట్టి వీళ్ళు శివభక్తులని తెలుస్తుంది అనమాట. అయితే విశేషం ఏంటంటే, ఈ కపోతేశ్వర ఆలయం అనేటువంటి ప్లేస్లో అంతకుముందు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చైత్యం ఉండేది. దానిని ఈయన ఆ శిథిలమైనటువంటి ఆ చైత్యాలయాన్ని ఈయన శివాలయంగా మార్చాడనమాట. మార్చి దానికి కపోతేశ్వర ఆలయం అని పేరు పెట్టాడు. ఈయన బిరుదులు వచ్చేటప్పటికి చెప్పాను కదా, కొన్ని బుక్స్లో హిరణ్య గర్భోద్భవ అని చెప్పేసి ఉంది, కానీ యాక్చువల్గా ఆ బిరుదు అనేది అత్తివర్మంది. ఈయనకి హిరణ్య గర్భోద్భవోద్భవ అని ఉందన్నమాట. దాంతోపాటు అవ్యంద్య గోసహస్ర అనేటువంటి బిరుదు కూడా మనకి దామోదర వర్మన్కి ఉంది. ఈయన దాన ధర్మాలు కూడా గట్టిగానే చేశాడు. ఎందుకని తెలుస్తుంది, మనకు మట్టిపాడి శాసనంలో ఆల్రెడీ దాన గ్రహీతల పేర్లు ఇచ్చాడని చెప్పుకున్నాం. ఆ శాసనం వేయించింది దామోదర వర్మే. సో ఈయన బ్రాహ్మణుల కోసం కంగూరు అనేటువంటి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడనమాట, దానం చేశాడు. ఇక వీళ్ళ రాజకీయ వ్యవహారాలకు వచ్చేటప్పటికి యాక్చువల్గా కందర్రాజు పరిపాలిస్తున్న టైంలోనే మనకి ఆల్రెడీ దక్షిణంగా పల్లవులు మంచి ప్రాబల్యం కలిగినటువంటి పెద్ద రాజవంశం. సో వీళ్ళు ఏం చేశారు, ఉత్తరంగా సలంకాయన్లు ఉండేవాళ్ళు, కృష్ణానదికి అని చెప్పుకున్నాం కదా, ఇది కృష్ణానది అయితే ఉత్తరంగానేమో సలంకాయన్లు, ఈ దక్షిణంగా పల్లవులు పరిపాలించే వాళ్ళు అనమాట. ఈ నార్త్లో సాలంకాయన్స్. ఇదే సౌత్లో మనకి కొంత ప్లేస్లో ఈ నరసరావుపేట ఈ చుట్టుపక్కల ప్లేసుల్లో చిన్న చిన్న రాజవంశాలు పరిపాలిస్తే వాటిలో మనకి ఆనందగోత్రోజులు ఒకళ్ళు అనమాట. సో ఈ పల్లవులు తరచూ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాల మీద దండెత్తుతూ వాటిని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ ప్రయత్నంలో భాగంగా కందర్రాజు టైంలో ఒకానొక టైంలో ఈ ఆనందగోత్రజుల వంశం కూడా క్షీణించింది. అయితే తర్వాత ఈ శాలంకాయన వంశంలో జరిగినటువంటి అంతర్యుద్ధం ఏదైతే ఉందో, అంటే ఈ దేవవర్మన్కి నందివర్మన్కి వీళ్ళకి జరిగినటువంటి అంతర్యుద్ధాలు ఉన్నాయి కదా, ఈ మూడో తరం వాళ్ళ మధ్యలో, ఈ అంతర్యుద్ధాలని అదనుగా తీసుకుని మళ్ళా వీళ్ళు ఎవరు మన ఆనందగోత్రజులు, వీళ్ళని కందరులు అని కూడా అంటారు. కందర రాజులు, కందార వంశస్థులు అని కూడా అంటారు ఆనందగోత్రజుల్ని. సో ఈ కందారులు మళ్ళీ అధికారాన్ని పునర్ప్రతిష్ఠించారనమాట. ఎవరి టైంలో, అత్తివర్మ టైంలో మళ్ళీ తిరిగి పునర్ప్రతిష్ఠించారనమాట.
సో అలా ప్రతిష్ఠించి అతను ఆ సందర్భంగానే అతను హిరణ్య గర్భోద్భవుణ్ణి అని చెప్పేసి శంభు భక్తుడిని అని చెప్పి కూడా ఆ టైంలోనే శాసనం వేసుకొని మళ్ళీ పునర్ప్రతిష్ఠించి చెప్పుకున్నాడు అనమాట. వీళ్ళ వంశం ఎలా అంతమైపోయింది అని చూస్తే వీళ్ళు సమకాలికులైనటువంటి అటు పల్లవులతోని ఇటు సాలంకాయలతోని ఈ పక్కన విష్ణుకుండిలతోని తరచూ పోరాడవలసి వస్తూ ఉండేది. సో ఈ క్రమంలో మనకి విష్ణుకుండిన రాజు అయినటువంటి 3వ మాధవర్మ ఉన్నాడు కదా, అతని శాసనాల్లో త్రికూట మలయాధిపతిని అని చెప్పి అతను స్పెసిఫిక్గా చెప్పుకున్నాడు. సో కాబట్టి అప్పటికే ఇక్కడ వీళ్ళని అంతం చేసి విష్ణుకుండిన్స్ అంతం చేసేసి వీళ్ళని ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేశారు విష్ణుకుండిన్స్ అనేటువంటిది అర్థమవుతుందన్నమాట. అలాగే విష్ణుకుండిన్లు పరిపాలించిన ముఖ్యంగా 3వ మాధవరం పరిపాలించిన ప్లేస్ చూసుకుంటే అది అమరపురి అంటారు. సో అమరపురికి మరొక రూపమే దాన్ని డీకోడ్ చేస్తే వేల్పూరు అవుతుందన్నమాట. వేల్పూర్ అంటే తణుకు పక్కన వేల్పూర్ కాదు, ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేల్పూర్ అనమాట. సో అది కూడా ఈ నరసరావుపేట ఈ చుట్టుపక్కలే ఉంది. ఏది మనం ఇప్పుడు చెప్పుకున్న కోటప్పకొండ చుట్టుపక్కల ఉంది. కాబట్టి బహుశా వీళ్ళు 6వ శతాబ్దానికి ముందే పూర్వార్ధంలోనే వీళ్ళు అంతం అనేది జరిగిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది ఆనంద గోత్రజులకు సంబంధించింది. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ప్రముఖ రాజవంశం విష్ణుకుండినులు. ఈ విష్ణుకుండినులు అనేటువంటి వాళ్ళు శాతవాహన యుగం అస్తమయానికి చాళుక్య యుగం ప్రారంభానికి మధ్యలో కీ రోల్ ప్లే చేసినటువంటి గొప్ప రాజవంశాలలో విష్ణుకుండినులు కూడా సుప్రసిద్ధులని చెప్పచ్చు. ఇక్ష్వాకుల తర్వాత మళ్ళా అంత పెద్ద వంశం బహుశా విష్ణుకుండినులే అని చెప్తామన్నమాట మనం. ఏది మన గోదావరి కృష్ణ రెండిటి పరివాహక ప్రాంతంలో పల్లవులు ఉన్నారు. బట్ ఏంటంటే పల్లవులు అనేటువంటి వాళ్ళు ఓన్లీ ఆంధ్రానే కాదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు మాత్రమే చెప్పుకుంటే కనుక విష్ణుకుండిన్ అనేటువంటి వాళ్ళు కూడా సుప్రసిద్ధులుగా చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే వీళ్ళకి సంబంధించి 10 శాసనాలు దొరికాయి మనకి. కానీ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ 2 సోర్సులు ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక రెండింట్లోని మోస్ట్ అథెంటిక్ సోర్స్ రీసెర్చ్ బుక్స్ లాంటివే ఫాలో కండి. మీకు అప్పటికే డౌట్ ఉంటే కనుక ఒకసారి తెలుగు అకాడమీ బుక్స్ కానీ డిగ్రీ వాళ్ళ పుస్తకాలకు కానీ వెళ్ళండి. ఎందుకంటే ఈ విష్ణుకుండిన్ డైనాసిటీకి సంబంధించి రాజుల కాలక్రమంలో నేను చూసినటువంటి బుక్స్ చాలా పుస్తకాల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ పొంతన ఉండదు. కొన్నింట్లో చివరి రాజు మంచిన బట్టారకడ అని ఉంటుంది, కొన్నింట్లో అసలు అతని పేరే ఉండదు. అలాగే ఆర్డర్ కూడా చాలా తేడాగా ఉంది. సో కాబట్టి ఏదైనా ఒక సోర్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే బెటర్. మీరు అనవసరంగా 2-3 సోర్సులు ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఒకదాన్నే ఫాలో అయితే బెటర్. అయితే ఏంటంటే ఇక్కడ మనం 2-3 సోర్సుల్లో చెప్పిన ఆధారాలని కూడా ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. మన క్లాస్లో అయితే మీకు అన్ని రకాలుగానే బెనిఫిట్ అయ్యేలాగానే చెప్తాను. బట్ ఏంటంటే మీరు చదివేటప్పుడు మాత్రం నోట్స్ రాసుకునేటప్పుడు ఏదో ఒక్క సోర్స్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా దాన్ని బట్టి వెళ్ళండి. అలాగే ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఆ విధంగానే పెట్టండి. అలా పెట్టినప్పుడే మీరు రేపు పొద్దున్న ఒకవేళ వాళ్ళు ఆన్సర్ ఏదన్నా ఒక సోర్స్నే ఫాలో అయ్యి ఇచ్చినా మీరు క్వశ్చన్ చేయడానికి ఉంటుందన్నమాట. పలానా అథెంటిక్ సోర్స్ని బట్టి చూస్తే ఇది ఆన్సర్ కాబట్టి మీరు దీనికి మార్క్ ఇచ్చి తీరాలని చెప్పి అడగడానికి ఉంటుంది. అలా కాకుండా మీరు మార్కెట్లో ఉన్న ఏ బుక్ పడితే ఆ బుక్ ప్రిపేర్ అయిపోయి దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ఇవ్వండి అని ఏపీపీఎస్సీని అడిగినా ఏమీ చేయలేరు. ఏపీపీఎస్సీ స్పందించదు కూడా. కాబట్టి ముందు నుంచే నాకు తెలిసి బిఎస్ఎల్ హనుమంతరావు గారిని ఫాలో అయితే బెటర్ అనేది నా అభిప్రాయం. సరే, టాపిక్ విషయానికి వస్తే వీళ్ళకి సంబంధించి 10 శాసనాలు దొరికాయి అన్నాం కదా. 10 శాసనాల్లో కూడా వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి అవకాశం అయితే లేదు. కాస్తో కోస్తో మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే అది తుమ్మలగూడెం శాసనం. అన్నమాట. ఈ శాసనాన్ని బట్టి కాస్తో కోస్తో వీళ్ళ టైం పీరియడ్ని కానీ దాన్ని కానీ కొంతవరకు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అయితే మనకు తెలిసిందే కదా, మన పండితులు ఒక పట్టాన ఏది ఒప్పుకోరు. వీళ్ళ జన్మభూమి కానీ, వంశనామం కానీ, వీళ్ళ ప్లేస్ కానీ, అలాగే కులం కానీ, ఈ వంశవృక్షం ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా కాలక్రమం అని చెప్పి క్రొనలాజికల్ ఆర్డర్ కానీ, వీటన్నింటిలోని కూడా
చరిత్రకారుల మధ్యన వేరే వేరే అభిప్రాయాలే ఉన్నాయి, ఏకాభిప్రాయం అనేది లేదనమాట. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కీల్ హారన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నారు. ఈయనే మొట్టమొదటిగా మనకు విష్ణు కుండినుల గురించి చిక్కుల శాసనం అనేటువంటి శాసనాన్ని బయటకు తీశారు. ఈ శాసనాన్ని తీసి పరిశోధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనమాట ఈయన. సో ఈయన చెప్పిన దాంట్లో ఏమన్నాడంటే, మనం చెప్పుకున్నాం కదా ఈ ప్రాకృతం సంస్కృతం ఈ గొడవ, సో దాన్ని బేస్ చేసుకుని విష్ణుకుండి అనేటువంటిది సాంస్క్రిట్, దాన్ని ప్రాకృతిలోకి మారిస్తే ప్రకృతి వికృతుల్లో రాస్తే వినుకొండ అనేటువంటి దానికి వికృతి, లేదంటే ప్రాకృత భాషలో వినుకొండ అంటే సంస్కృతంలో విష్ణుకుండి అంటారని చెప్పాడనమాట. అయితే అది యాక్చువల్గా వాస్తవం కాకపోయినప్పటికీ ఎందుకు కాదంటున్నామంటే, వేల్పూర్ శాసనం అనేటువంటి శాసనంలో, వేల్పూర్ శాసనం, ఈ శాసనం ప్రకారం ఏంటంటే వాళ్ళకి వాళ్ళే విష్ణుకుండి అనేటువంటిది వారి యొక్క గోత్రనామంగా చెప్పుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పుకున్నాం కదా, శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి వంశాల పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోత్రనామాలే. సో గోత్రనామంగా వీళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే గోత్రనామం అన్నప్పుడు అది ప్రాంతనామం అని చెప్పలేం. కానీ బహుశా వీళ్ళ ఆ ప్రాంతంలో పరిపాలించి ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి వినుకొండతో సంబంధాలు ఉన్నాయి. విష్ణుకుండినులకి వీళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాల్లో వినుకొండ ప్రాంతం కూడా కలిసి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి కీల్ హార్న్ చెప్పినటువంటి దాన్ని పూర్తిగా కొట్టి పడేయలేం. కానీ వినుకొండతో అయితే సంబంధం ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక అందుకు అంగీకరించవచ్చు అని కొంతమంది అభిప్రాయం అన్నమాట. మరి కొంతమంది ఏమంటారు, విష్ణుకుండిన శాసనాల్లో వాళ్ళు ఇందాక మనం ఆనంద గోత్రజుల గురించి చెప్పుకున్నప్పుడు వీళ్ళ తర్వాత వచ్చిన విష్ణుకుండినులు కూడా మనకి త్రికూట మలయాధిపతులం అని చెప్పుకున్నారు. అలాగే అమరపురీసులం అని చెప్పుకున్నారు. దీనికి కొంతమంది అభిప్రాయం ఏంటి అంటే, మనకు తెలిసిందేగా మన ఆంధ్రాలో ఏదైనా ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడే స్టార్ట్ అయింది, డెవలప్ అయిందంటే కొంతమంది నార్త్ వాళ్ళకి ఇష్టం ఉండదు, నార్త్ హిస్టోరియన్స్కి ఇష్టం ఉండదు. ప్రతిదీ కూడానే నార్త్ సైడ్ కానీ లేకపోతే సెంట్రల్ ఇండియాలో కానీ అక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత ఆంధ్రాకి వచ్చింది అని చెప్పడం అంటే కొంతమందికి మహా ఆనందం. సో ఇలా ఆనందం ఉన్న చరిత్రకారుల అభిప్రాయంలో ఏంటంటే, వాళ్ళు ఎలా డీకోడ్ చేశారు దీన్ని, త్రికూటం అంటేనంట సహ్యాద్రులు ఉన్నాయి కదా, సహ్యాద్రి అంటే ఏంటి, వెస్టర్న్ ఘాట్స్. సో ఈ వెస్టర్న్ ఘాట్స్కి పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతము, అలాగే అమరపురి అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఆమ్రోత్ అని చెప్పి మహారాష్ట్రలో పిలుస్తారు, ఆ ప్రాంతమే అమరపురి. కాబట్టి వీళ్ళు అక్కడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి మెల్లగా ఇక్కడికి వచ్చి ఉంటారు, వలస వచ్చేసారు అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ వీళ్ళ గోత్రాన్ని బట్టి దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఇక్కడ స్థానిక జానపదులే, ఆంధ్రాకి చెందినటువంటి స్థానిక తెగలలోని వాళ్ళే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది శాసనాధారాలను బట్టి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ త్రికూట పర్వతం అనేది ఇప్పటికీ కూడా మనం కోటప్పకొండని పిలుచుకున్నది ఆ పేరుతోనే. అలాగే పోనీ అమరపురి అనేటువంటి దాన్ని తీసుకుందాం, త్రికూటాన్ని కాసేపు వదిలేయండి. అమరపురిని తీసుకుంటే కనుక యాక్చువల్గా కొంతమంది అభిప్రాయం ఏంటంటే, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళ అభిప్రాయంలో ఏంటంటే అమర్పూర్ అంటే మరి ఏదో కాదు అమరావతే అని చెప్పి అన్నారు. ఇప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తవ్వకాలు ఇవి జరిగేటప్పటికీ, లేదంటే ఈ విష్ణుకుండ నాటికి యాక్చువల్గా అమరావతి అనేటువంటి పేరు ఎక్కడ వాడుకలో లేదు. ప్రతి చోట మనకి ధాన్య కటకం అనేదే వాడుకలో ఉంది. అమరావతి అనేది మోడర్న్ టైమ్స్లో తర్వాత డెవలప్ అయినటువంటి పేరు తప్ప అప్పటికి లేదు. సో మరి ఈ అమరపురి ఏమై ఉంటుంది అనేటువంటి డీకోడ్ చేస్తే వీళ్ళకి సంబంధించిన శాసనం ఇక్కడ ఒకటి దొరికింది, వేల్పూరు శాసనం. వేల్పు అంటే ఎవరు, ఇలా వేల్పు మా ఇంటి వేల్పు అంటుంటారు కదా. వేల్పు అంటే దేవత, దేవుళ్ళు. సో వాళ్ళనే అమరులు అని కూడా అంటారు. సో అమర అంటే వేల్పు అని, ఊరు అంటే పురము, పురి అని చెప్పి మనం వాడుతూనే ఉంటాం. సో ఊరు అనేదానికి పురి అని అర్థం తీసుకుంటే ఆ వేల్పూరే
అమర అమరపురి అయి ఉండొచ్చు అనేటువంటి దాన్నే ఎక్కువ మంది పండితులు యాక్సెప్ట్ చేశారు. దానికి రీజన్ కూడా లేకపోలేదు. వీళ్ళకి సంబంధించిన శాసనాలు దొరికాయి, విష్ణు కుండిలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి, వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు ఏది గుడులు గోపురాలు ఇలాంటివన్నీ కూడా మనకి వేల్పూర్లో కనిపించాయి. వీళ్ళ శాసనాల్లో వీళ్ళే అమరపురీసులం అని కూడా చెప్పుకున్నారు. సో కాబట్టి ఈ వేల్పూర్ని పరిపాలించారనడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. సరే, ప్రాంతం గురించి వదిలేసేయండి. మరి మతం సంగతి ఏంటి, ఇక్కడ పెడదాం గొడవ అని చెప్పి కొంతమంది ఏమన్నారు, వీళ్ళు శైవులు అని అన్నారు. జనరల్గా మనమైనా సరే పేరు చదవంగానే విష్ణు అని పేరులోనే ఉంది కాబట్టి వీళ్ళు వైష్ణవులు అని చెప్పి మనమన్నా అంటాం. ఎస్, ఇదే కరెక్ట్, వైష్ణవులు. కానీ వీళ్ళు శైవులు కాదనడానికి కూడా ఏమీ కొట్టి పడేయలేమన్నమాట. ఎందుకంటే చివరి రాజులు కొంతమంది, ముఖ్యంగా ఇంద్రవర్మ, వీళ్ళంతా కూడా విక్రమేంద్రవర్మ, వీళ్ళ శాసనాల్లో పరమ మహేశ్వరులం అని చెప్పుకున్నారు. ఇది చిక్కుళ్ళ శాసనం, వీటిలో పరమ మహేశ్వరులు అని చెప్పి ఉంది. దాన్ని బట్టి చివరి వాళ్ళు శైవులు అయి ఉండేందుకు అవకాశం ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళ వంశనామం కానీ, రాజుల పేర్లు కానీ, వాళ్ళ యొక్క బిరుదులు కానీ, వాళ్ళ యొక్క నాణ్యాలు కానీ అన్నీ వైష్ణవానికి సంబంధించినవి. అలాగే తమ రాజ్యాన్ని వాళ్ళు కౌస్తుభంతో పోల్చుకున్నారు. కౌస్తుభం అంటే ఏంటి, ఈ నామం విష్ణునామం ఉంది కదా, దీన్ని కౌస్తుభం అంటారు. సో ఈ కౌస్తుభంతో పోల్చుకున్నారనమాట వాళ్ళ రాజ్యాన్ని. అలాగే వాళ్ళ నాణాల పైన లక్ష్మీదేవి పేరు, అలాగే శ్రీవత్సల అనేటువంటి పేర్లు కనిపిస్తాయి. ఇవి వైష్ణవునికే చిహ్నంగా చెప్పచ్చు. అయితే మొదటి విక్రమేంద్రవర్మ, అలాగే గోవిందవర్మ విక్రమేంద్రవర్మ 1, వీళ్ళు మాత్రం బౌద్ధాన్ని కూడా ఆదరించారన్నమాట. తప్పితే ఎక్కువ శాతం విష్ణు కుండిన్లు ఏ దేవుణ్ణి కొలిచారు అని అంటే కనుక వైష్ణవులనే చెప్తాము. అయితే ఏంటంటే వీళ్ళు శ్రీపార్వతీశ్వరులము, శ్రీపార్వత స్వామి ఆరాధకులం అని కూడా చెప్పారు. సో దీన్ని కీలుహారను అనేటువంటి పండితుడు ఎవరైతే ఉన్నారో ఇతని అభిప్రాయం ప్రకారం అంటే శ్రీపార్వత స్వామి అంటే ఎవరో కాదు, మల్లికార్జున స్వామి అయి ఉంటాడు అని చెప్పి ఆయన అభిప్రాయం, కీలుహారన్ గారి అభిప్రాయం. కానీ వీళ్ళు శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరించారనడానికి కానీ, క్రీస్తకం 5-6 శతాబ్దాల్లో శ్రీశైలం నిజంగా మంచి పుణ్యక్షేత్రంగా విలసిల్లింది 5-6 శతాబ్దాల్లో అనడానికి ఆధారంగానే అసలు ఎటువంటి అవకాశం లేదనమాట. అలాగే విష్ణుకుండిన్లు అక్కడి వరకు రాజ్య విస్తరణ కూడా చేయలేదు, చేసినట్టు ఆధారాలు లేవు. అయితే ఏంటంటే కీలుహారన్ గారి పరిశోధనలు 1911లో జరిగాయి. సో ఆ టైంకి శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ అని చెప్పుకున్నాం కదా, ఆ నాగార్జున కొండ ఇంకా వెలుగులోకి రాలేదు. కాబట్టి దీన్ని శ్రీపర్వతం అంటారన్న విషయం ఆయనకి, హారన్ గారికి తెలియదు అనమాట. సో తెలియకపోవడం వల్ల ఆయన అలా అభిప్రాయపడి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ ఈ శ్రీపర్వత స్వామి ఇక్ష్వాకులు ఆరాధించినటువంటి కార్తికేయుడు ఎవరైతే ఉన్నారో ఇది నాగార్జున కొండలో, ఆ కార్తికేయుడే ఈ శ్రీపర్వత స్వామి అని చెప్పి కార్తికేయ శర్మ గారు వాదించారు. ఆయన పేరు కదా, మరి ఆయన అలాగే చెప్తారు. కార్తికేయ శర్మ కార్తికేయుడే శ్రీపర్వత స్వామి అని చెప్పాడు. కానీ యాక్చువల్గా మొదటి శాంతమూలుడు ఎవరైతే ఉన్న శ్రీశాంతమూలుడు, అతను తప్ప మిగతా వాళ్ళు ఎవరో కూడా కార్తికేయుడిని ఏమీ ఆరాధించినట్లు అక్కడ ఏమీ ఆధారాలు లేవు. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి మనకి యెహోవాల శాంతమూలుడు కానీ వీళ్ళంతా పుష్పభద్రాలయం అని అదని మనకి శివాలయాలు ఇవన్నీ కూడా కట్టించారు విజయపూర్లో, మనకి శ్రీపర్వతంలో. కాబట్టి ఓన్లీ కార్తికేయ స్వామి అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఏంటంటే ఈ శ్రీపర్వతం అనేది, నాగార్జున కొండ అనేది మనకి దేనికి ప్రసిద్ధి, బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి, రైట్. సో కాబట్టి మన నేలటూరి వెంకటరమణయ్య గారు ఏమన్నారంటే, నేలటూరు అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. వెంకటరమణయ్య గారు ఏమన్నారంటే, వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి, విష్ణుకుండిన టైంకి వచ్చేటప్పటికి బుద్ధుడిని
బౌద్ధ మతము అలాగే వైష్ణవం కలిసిపోయి బుద్ధుడిని 9వ అవతారంగా అంగీకరించేయడం జరిగింది. కాబట్టి ఇలా కలిసిపోవడం వల్ల ఏంటంటే విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆ బుద్ధ దేవుణ్ణే శ్రీపార్వత స్వామి అనుంటారు అని చెప్పి ఈ నేలటూరు వెంకటరమణయ్య గారు అభిప్రాయపడ్డారు. అండ్ అదే సమంజసం కూడా అనేటువంటి చాలామంది చరిత్రకారులు యాక్సెప్ట్ చేశారనమాట. ఇక నెక్స్ట్ సరే ఇది కూడా అయిపోయింది, క్యాస్ట్ దగ్గర పెడదాం ట్విస్ట్ అనుకున్నారు. సో క్యాస్ట్ దగ్గర పెడదామని చెప్పేసి వేల శాసనాలను బట్టే యాక్చువల్గా వేల శాసనాల్లో మనకి ఏమని తెలుస్తుందంటే బ్రహ్మ క్షత్ర తేజో అని చెప్పి వాళ్ళని వాళ్ళు వర్ణించుకున్నారు. బ్రహ్మ క్షత్ర తేజో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఏమర్థమవుతుంది? బ్రాహ్మణులు అనుకోవాలా, క్షత్రియులు అనుకోవాలా, ఏమనుకోవాలి? యాక్చువల్గా వీళ్ళు జన్మరీత్యా క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు కాదు. ఏదైతే మనం ఈ శాలంకాయన్లు, ఆనందగోత్రజులు వీళ్ళందరి గురించి చెప్పుకున్నామో వీళ్ళలాగానే వీళ్ళు కూడా ఇక్కడ ఆంధ్రాలో ఆదిమ తెగల్లో జన్మించినటువంటి వారనమాట. అయితే వీళ్ళు ఫస్ట్ బౌద్ధాన్ని స్వీకరించి దాని తర్వాత బుద్ధుడిని కలిపేసుకున్నాం కదా, వైష్ణవంలో కలిపేసుకుని వైష్ణవాన్ని స్వీకరించి అలా క్షత్రియత్వాన్ని పొందుంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనికి మన ఆధారం ఏంటి అంటే భాగవతంలో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఏం చెప్తారంటే ఈ జాతుల గురించి అన్నీ చెప్తారు కదా. ఈ చెప్తూ ఆంధ్రులు అనేటువంటి జాతి వాళ్ళు వైష్ణవ మతం స్వీకరించడం ద్వారా పునీతులయ్యారు అని చెప్పి భాగవతంలో చెప్తున్నారు. సో దాన్ని బట్టి వీళ్ళు వైష్ణవత్వాన్ని స్వీకరించడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు పునీతులు అవ్వాలి, వీళ్ళు అంటే అనార్య జాతుల్లో పుట్టినప్పటికీ కూడా అగ్రవర్ణాలుగా మార్చుకునేందుకు వాళ్ళు వర్ణం మార్చుకునేందుకు అవకాశం కల్పించబడిందనమాట. మీరు సప్తపది మూవీ క్లైమాక్స్ సీన్ చూస్తే కనుక చూడకపోతే చూడండి. ఈ వర్ణా సిస్టమ్ ఎలా ఏర్పడింది, వర్ణాలు అసలు దాని పని ఏంటి, పద్ధతి ఏంటి అనేది చెప్తారనమాట. దాంట్లో చెప్తారు జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజుజ్యతే అని. అంటే వాళ్ళు జన్మతః శూద్రులుగా పుట్టినప్పటికీ వారి వారి సంస్కారాల చేత, క్రతువుల చేత, గుణాల చేత, వాటి చేత సంస్కరించబడి వేరే క్యాస్ట్లోకి 4 వర్ణాలుగా విభజించబడతారు అని చెప్పి చెప్తారనమాట. జన్మతః అందరూ కూడా శూద్రులే అని చెప్పి చెప్తారు. సో ఆ ప్రకారంగా అప్పట్లో వీటికి ఎక్కువ ఇది ఉండేది కాబట్టి అగ్రవర్ణాలకి వెళ్ళాలనేటువంటి వాళ్ళ తాపత్రయం ఇవి కూడా మనకి మాధవర్మ ధరించినటువంటి పరమ బ్రహ్మణ్య, పరమేష్టి అనేటువంటి బిరుదుల్ని చూస్తే కనుక వాళ్ళు ఈ వైదిక క్రతుకాండలు నిర్వహించి వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని పెంచుకోవడానికి ట్రై చేసినట్టు అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్రోనలాజికల్ ఆర్డర్. ఈ క్రోనలాజికల్ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఏ ఇద్దరి చరిత్రకారుల మధ్య కూడా, ఏ ఇద్దరు హిస్టారియన్స్ మధ్య కూడా ఒకే అభిప్రాయం అనేది ఇంతవరకు కూడా కుదరలేదు. ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకరు దాన్ని ఖచ్చితంగా అపోజ్ చేశారనమాట. కాబట్టి ఎవరు ఏం చెప్పారు, ఏం అపోజ్ చేశారు అన్నది డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అంత వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ కాదు కాబట్టి, అంటే మరీ డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో కాబట్టి మీరు జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ చెప్పినటువంటి అభిప్రాయాల్లో ఇంచుమించుగా చెప్పిన అభిప్రాయాలని బట్టి ఒక ఆర్డర్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో ఆర్డర్ ప్రకారం చదువుకుంటే సరిపోద్ది అనమాట. ఎవరెవరు ఏమేమి చెప్పారన్నది ఎక్కువగా తెలుసుకోకండి. ఇక ఆ ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళ వంశ స్థాపకుడు వచ్చేటప్పటికి మనకి ఇంద్రవర్మ విష్ణుకుండిన వంశాన్ని క్రీస్తు 375లో స్థాపించి ఇతని పరిపాలన కాలం 400 వరకు కూడా సాగిందనమాట. సుమారు 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి వాడు విక్రమేంద్రవర్మ 1 అనుకోండి. మళ్ళా ఇతను కూడా అగైన్ ఇంకో 25 అంటే 400 నుంచి 425 వరకు. నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చినటువంటి ఆయన గోవిందవర్మ. ఈ గోవిందవర్మ మళ్ళా 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈసారి ఈయన. వీళ్ళిద్దరూ 25 కదా, ఈయన 40, 465 వరకు. ఈయన తర్వాత వచ్చింది మాధవర్మ 1.
ఒకటవ మాధవవర్మ. ఈయన మరలా మనకి ఈయన 40 పరిపాలిస్తే ఇంకో 10 ఎక్స్ట్రానే పరిపాలిద్దామని చెప్పి 465 నుంచి 515 వరకు 50 సంవత్సరాలు పరిపాలించాడనమాట. ఈ మాధవవర్మ 1కి మళ్ళీ 3 కొడుకులు. ఈ 3 కొడుకుల్లో యాక్చువల్గా పెద్దవాడు దేవవర్మ, తర్వాత విక్రమేంద్రవర్మ 2, ఈయన తర్వాత మంచన భట్టారక. అయితే ఈ దేవవర్మని ఒక ప్రాంతాన్ని ఇచ్చేసి ఆ ప్రాంతంలో నువ్వు పరిపాలించని చెప్పి చెప్తాడు. ఈయన దేవవర్మ ఒక ప్రాంతాన్ని వెళ్తాడు. అంటే యాక్చువల్గా వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాజధాని నగరంలో పరిపాలించింది మాత్రం మాధవవర్మ తర్వాత విక్రమేంద్రవర్మ 2 అనమాట. సో ఈ దేవవర్మ అనేటువంటి ఆయన వేరే ప్రాంతంలో పరిపాలిస్తాడు, అది మనం డిస్కస్ చేద్దాం. ఈయన కొడుకే, ఈ దేవవర్మ కొడుకే మాధవవర్మ 2, రెండవ మాధవవర్మ. ఈ విక్రమేంద్రవర్మ, రెండో విక్రమేంద్రవర్మకి మరలా ఇంద్రవర్మ అనేటువంటి కొడుకు. ఈయన తర్వాత ఆయన పరిపాలిస్తాడు. ఆయన తర్వాత మళ్ళా తాతగారి పేరే పెట్టుకున్నాడు, మూడవ విక్రమేంద్రవర్మ. విక్రమేంద్రవర్మ వివి అని రాస్తున్నాను. ఇది ఈ లాస్ట్ వాడు, ఈ మూడవ విక్రమేంద్రవర్మ అనేది కొన్ని పుస్తకాల అభిప్రాయం. అలాగే ఈ విక్రమేంద్రవర్మ తర్వాత మళ్ళీ మంచన భట్టారకుడు కూడా చేశాడు అన్నది, కొంతకాలం రాజ్యం చేశాడు అన్నది కొంతమంది అభిప్రాయం అన్నమాట. సరే, వీళ్ళ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అయితే మొదటగా మరి పరిపాలించాలంటే ఒక ప్రాంతం కావాలి, రాజధాని కావాలి కదా. సో రాజధాని ఏంటంటే 3 రాజధానులు ఉన్నాయి. సో మొదటగా మనకి తుమ్మలగూడెం శాసనం దొరికిందని చెప్పాను కదా ఇందాక. సో ఆ తుమ్మలగూడెం వీళ్ళ మొదటి రాజధాని అనేటువంటిది ఒక అభిప్రాయం. అలాగే దాన్ని ఇంద్రపాల నగరం అని కూడా అంటారు. యాక్చువల్గా ఇది ప్రజెంట్ నల్గొండ డిస్ట్రిక్ట్కి దగ్గరలో ఉన్నట్టు. ఈ విష్ణుకుండిన్స్ ఏంటంటే ఈ కృష్ణానదికి ఉత్తరంగా, అంటే ఇంచుమించు తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా వరకు కలుపుకొనే పరిపాలించారనమాట. ఓన్లీ ఆ గుంటూరు ఈ రీజియనే కాకుండా ఆంధ్ర తెలంగాణను కలిపి పరిపాలించారు. నెక్స్ట్ రెండవది వచ్చేసి వినుకొండ. మూడోది వచ్చేసి, ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది కదా వినుకొండ. మూడోది వచ్చి దెందులూరు. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఏలూరు దగ్గర దెందులూరే. మన చింతమనేని ప్రభాకర్ అలాగే అబ్బాయి చౌదరి గారి దెందులూరు అనమాట. సో ఆ దెందులూరే వీళ్ళ మూడో రాజధాని. ఇక్కడ ఒక్కసారి వంశానుక్రమం దగ్గరికి వస్తే మళ్ళీ మనం యాక్చువల్గా ఇంద్రవర్మ అలాగే మాధవవర్మ అనేటువంటి వాళ్ళు తొలి రాజులు అని చెప్పి మనకి తుమ్మలగూడెం శాసనం తెలుపుతుంది. అలాగే పొలమూరు శాసనం అని ఒక శాసనం ఉంది. ఇది మన భీమవరం దగ్గర పొలమూరు, కరెక్టే. ఓకే, ఈ శాసనంలో ఏం చెప్తుందంటే మాధవవర్మే విక్రమహేంద్ర అనేటువంటి బిరుదుతో రాజ్యానికి వచ్చినట్టు చెప్తుందన్నమాట. ఈ విక్రమేంద్రవర్మ అని ఉంది కదా, ఈ విక్రమ మహేంద్ర అనేటువంటి బిరుదుతో రాజ్యం చేశాడు మాధవవర్మ అని చెప్తుంది. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంద్రవర్మ తర్వాత వచ్చినటువంటి విక్రమేంద్రవర్మ పేరు, అసలు పేరు మాధవవర్మ అని అర్థమవుతుంది. ఒకవేళ ఆయన మాధవవర్మ అనుకునేటట్టయితే ఇక్కడ గోవిందవర్మ తర్వాత మనం చెప్పుకునేటువంటి ఆయన మాధవవర్మ 2 అవుతాడు. అలాగే ఇక్కడ దేవవర్మ కొడుకు అని చెప్పుకున్నటువంటి ఆయన మాధవవర్మ 3 అవుతాడు అనమాట. ఓకే, క్లియర్ కదా. వీళ్ళ నాణాల పైన ఉన్నటువంటి గుర్తు ఏంటి అంటే నంది గుర్తు అని చెప్తాము. యాక్చువల్గా లక్ష్మి, శ్రీవత్సవ అనేటువంటి పేర్లు కనిపించాయి, కానీ గుర్తు మాత్రం నంది గుర్తుంది. అలాగే కులదైవం శ్రీపర్వతస్వామి అని చెప్పుకున్నాం. మతం వచ్చేటప్పటికి వైష్ణవమైన శైవమైన కూడా వైదిక మతం అనే చెప్తాము. సో ఆప్షన్స్లో కనుక స్పెసిఫిక్గా వైష్ణవం శైవం అని ఇచ్చి వైదికం కూడా ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా వైదికానికే వెళ్ళిపోండి. ఎందుకంటే శైవం వైష్ణవం అని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేకపోతున్నాం కాబట్టి. అలా కాకుండా వైష్ణవం ఇచ్చి వేరే మతాలు ఇస్తే కనుక వైష్ణవానికి వెళ్ళండి. అలాగే వీళ్ళ రాజ లాంఛనం వచ్చి పంజా ఎత్తిన సింహం. పంజా ఎత్తిన సింహం అంటే అర్థం ఏంటి?
యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సింహం అన్నమాట. సో అది వీళ్ళలో గొప్పవాడు ఎవరు అంటే ఈ రెండవ మాధవర్మ అంటే గోవిందవర్మ తర్వాత వచ్చినటువంటి మాధవర్మ, గుర్తుపెట్టుకోండి. ఇతనే త్రికోట మలయాధిపతిని అది ఇది అని చెప్పి చెప్పుకున్న అతను ఇతనే అనమాట. అలాగే విష్ణుకుండిన్స్ టైంలో ఈయన పరిపాలనా కాలాన్నే స్వర్ణయుగంగా చెప్తారు, రెండో మాధవర్మ పరిపాలనా కాలాన్ని అనమాట. ఇక రాజుల్లో మొదటివాడు మనకి రాజకీయ చరిత్ర చూసుకుంటే మొదట ఆయన ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పరిపాలించాడన్నో ఈయనే విష్ణుకుండిన వంశ స్థాపకుడు అనమాట. అలాగే ఈయనే ఇంద్రపాల నగరాన్ని నిర్మించాడు. నిర్మించడమే కాకుండా ఈ ఇంద్రపాల నగరాన్ని తన తొలి రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అని చెప్పి నల్గొండ జిల్లాలో లభించినటువంటి తుమ్మలగూడెం శాసనం తెలుపుతుంది. ఓకే, ఇంద్రపాల నగరం అంటే నల్గొండకే పాత పేరు అని చెప్పి కూడా అంటారనమాట. ఇతను వేసినటువంటి పర్సనల్గా ఈయన వేసినటువంటి శాసనం ఏంటి అంటే రామతీర్థం శాసనం. రామతీర్థం శాసనాన్ని ఇంద్రవర్మ వేశాడనమాట. ఇతని తర్వాత ఇతని కొడుకు అయినటువంటి మొదటి మాధవవర్మ రాజ్యానికి వచ్చాడు, మాధవవర్మ 1. ఇతని గురించి చెప్పుకోదగిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఏవైతే విష్ణుకుండిని తొలిపించిన వారసత్వ కట్టడాలు మనకు మిగిల్చి వెళ్ళారో ఆ వారసత్వ కట్టడాలు అయినటువంటి ఉండవల్లి గుహలు, ఈరోజుకి కూడా మంచి టూరిస్ట్ స్పాట్లు ఇవి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి మొఘల్ రాజపురం గుహలు, భైరవ కోన, ఇవన్నీ కూడా ఈ గుహలన్నిటినీ కూడా తొలిపించింది ఒకటవ మాధవవర్మ అన్నమాట. ఈయనకి సంబంధించినటువంటి శాసనం ఏంటి అంటే చిక్కుళ్ళ తామ్ర శాసనం, చిక్కుళ్ళ శాసనం. ఈ చిక్కుళ్ళ శాసనం ద్వారా ఏం తెలుస్తుందంటే అప్పట్లో తెలంగాణలో ఎక్కువ ప్రాంతాన్ని వాకాటకులు అనేటువంటి వాళ్ళు పరిపాలించేవాళ్ళు. వాకాటకులు. ఈ వాకాటకులకి విష్ణుకుండిలకి ఇంచుమించు విష్ణుకుండిలు కూడా కొంత తెలంగాణ పార్ట్ని ఆక్యుపై చేశారు కదా. సో వీళ్ళ మధ్య ఎప్పుడు యుద్ధాలు అవి జరుగుతూ ఉండేవి. అయితే వీటిని కొంచెం సద్దుమణిగించడానికని చెప్పి ఈ మాధవవర్మ ఏం చేశాడంటే వాళ్ళతో వివాహ సంబంధాలను కుదుర్చుకున్నాడు అనమాట. సో ఆ క్రమంలోనే ఇతని కొడుకుని వాకాటక రాకుమార్తెకి ఇచ్చి వివాహం జరిపించి కొంచెం శాంతిపరిచాడనమాట. ఇతని తర్వాత ఇతని కొడుకు అయినటువంటి గోవిందవర్మ, అలాగే మొదటి గోవిందవర్మ అనొచ్చు ఎందుకంటే తర్వాత ఈ పేరుతో ఇంకొక రాజు కూడా ఉన్నారు కాబట్టి. సో ఈ మొదటి గోవిందవర్మ రాజ్యానికి వచ్చాడు. ఇతనికి తన తండ్రి మాధవవర్మ చెప్పాను కదా వాకాటకులతో మ్యారిటల్ రిలేషన్షిప్స్ పెంచుకోవడం కోసం అని చెప్పి వాకాటక మూలరాజు అనేటువంటి రాజు యొక్క కూతురైనటువంటి పరమభట్టారకాదేవిని పరమభట్టారకాదేవినిచ్చి వివాహం చేశాడు. సో ఈ వివాహంతో ఈయన ఏంటంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్నంతటినీ తన ఆధిపత్యంలోకి తీసుకురావడమే కాకుండా ఇటు పక్క శాలంకాయల్ని ఓడించేసి ఆక్యుపై చేసుకున్నాడు. అలాగే పల్లవుల్ని కూడా గుండ్లకమ్మ నది వరకు తరిమి, గుండ్లకమ్మ నది అంటే ఎక్కడుంది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది కదా, సో అక్కడ వరకు కూడా గుండ్లకమ్మ నది వరకు కూడా తన రాజ్యాన్ని విస్తరించాడనమాట దక్షిణంగా. ఇటు ఉత్తరం వైపునేమో సాలంకాయలను ఓడించాడు. అలాగే ఇటు నల్గొండతో పాటు మరికొన్ని తెలంగాణలోని ప్రాంతాలని వీళ్ళ మాంగారు ఉన్నాడు కదా మూలరాజు, ఈయన కొంచెం మంచి మాటలు చెప్పి ఎలాగో పరమభట్టారక దేవికి మరి కట్నంగా ఇవ్వాలి కదా, కొన్ని ప్రాంతాలని తీసుకున్నాడు అనమాట, తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇలా తెలంగాణని ఆంధ్రాని కూడా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి పరిపాలించినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు అంటే మొదటి గోవిందవర్మ అనమాట. అయితే ఈ పరమభట్టారక దేవి కూడా పాపం చాలా దానగుణం గల ఆవిడ. ఏం చేసేదంటే ఈయన భర్త మొదటి గోవిందవర్మ సహకారంతోనే చాలా గ్రామాలని అగ్రహారాలని దాన ధర్మాలు చేసిందనమాట. ఈమె ప్రత్యేకంగా బౌద్ధ మతాభిమాని. ఈమెకి ఆ బౌద్ధ మతాభిమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది. వాళ్ళ తండ్రి మూలరాజు ఎవరో కాదు, మనకి విష్ణుకుండిన వంశం గురించి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మనం పృథ్వీమూలుడు అనేటువంటి అతని గురించి చెప్పుకుంటాం అనమాట.
సో ఆ పృథ్వీమూలుడే ఈ మూలరాజు అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది. సో ఆ పృథ్వీమూలుడు బౌద్ధ మతాభిమాని కాబట్టి అతని కూతురు అనేటువంటి పరమభట్టారక కూడా బౌద్ధ మతాభిమాని. ఈమె చతుర్థ శౌర్య అనేటువంటి శాఖకు సంబంధించిన బౌద్ధ భిక్షువుల కోసం తన పేరుతోనే పరమభట్టారక విహారం అనేటువంటి ఒక విహారాన్ని కట్టించింది. ఈ విహారానికి కూతురు మీద ప్రేమతో పృథ్వీమూలుడు కూడా దాన ధర్మాలు చేశాడు. అలాగే భర్త అయినటువంటి గోవిందవర్మ కూడా 2 గ్రామాలు దానం చేశాడు. ఆ గ్రామాల పేర్లు ఏంటంటే పెన్కపురం, అలాగే ఎన్మదల. ఈ 2 గ్రామాలని గోవిందవర్మ దానం చేశాడనమాట ఆ విహారానికి. వీళ్ళిద్దరితో పాటు ఈమె ముని మానవుడైనటువంటి 2వ విక్రమేంద్రవర్మ అని చెప్పుకున్నాం కదా. సో ఆ 2వ విక్రమేంద్రవర్మ కూడా ఇరుందలే తమిళ పేర్లో ఉందిగా చూడడానికి, కానీ కాదు, ఇరుందలే అనేటువంటి ఇరుందెర అని కూడా అంటారు. సో ఆ ఊరిని ఈ విహారం కోసం అతను కూడా దానం చేశాడు. అలాగే ఈ మొదటి గోవిందవర్మ ఏం చేశాడంటే ఇంకొక పని, మన హైదరాబాద్లో మన ఎల్బీ నగర్ పక్కన చైతన్యపురి ఉంది కదా, దిల్సుఖ్ నగర్ చైతన్యపురి. సో ఆ చైతన్యపురిలో ఒక గోవింద విహారం అనేటువంటి విహారాన్ని నిర్మించి బౌద్ధ భిక్షువులకు ఇచ్చాడనమాట. గోవింద విహారం. ఈ విషయం మనకు ఎలా తెలుసు అంటే ఆ పక్కనే మూసీ నది వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ మూసీ నది ఒడ్డున ఒక ప్రాకృత శాసనం లభించింది. మూసీ నది శాసనం అనుకోండి దీన్ని. సో అక్కడ తెలిసిందనమాట మనకి. ఎక్కడ నిర్మించాడు అంటే చైతన్యపురి. ఓకే, ఇది దిల్సుఖ్ నగర్ పక్కన ఉంటుంది ఇది. ఇక ఆయన తర్వాత ఆయన కొడుకైనటువంటి 2వ మాధవవర్మ, ఈయన రాజ్యానికి వచ్చాడు. ఈయన విష్ణుకుండిన్ రాజులందరిలోకి కూడా గొప్పవాడు 2వ మాధవవర్మ అన్నమాట. ఎందుకని గొప్పవాడు అంటే ఈయన సమకాలీకులైనటువంటి అటు కళింగనేలేటువంటి రాజులు కానీ వాసిష్ఠులు వాళ్ళందరినీ కూడా ఓడించి కళింగ పైన దండయాత్ర చేసి కళింగని ఈయన రాజ్యంలో కలిపేసుకున్నాడు. అలాగే తెలంగాణలో ఆల్రెడీ వాకాటకులు మంచి ఇదిలో ఉన్నారని చెప్పుకున్నాం కదా. సో అలాంటి పటిష్టమైన వాకాటక రాజవంశాన్ని కూడా ఈయన మళ్ళా వాళ్ళ పూర్వీకుల్లాగానే మ్యారిటల్ టైఅప్స్ పెట్టుకుని వాకాటక రాజకుమార్తెని ఈయనే స్వయంగా మ్యారేజ్ చేసుకుని అటు వాకాటక రాజ్యాన్ని కూడా తర్వాత ఈయన దాంట్లో కలిపేసుకున్నారనమాట. వాకాటక రాజుల్లో ముఖ్యంగా చివరి రాజు అయినటువంటి పృథ్వీసేనుడితోనే ఈయన మ్యారిటల్ టైప్స్ లాంటివి అతనితోనే కుదుర్చుకొని పెట్టుకున్నాడు. ఈయనే ఇంకా చివరివాడనమాట. ఈ పృథ్వీసేనుడి కుమార్తెని మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత ఇంకా వాకాటక రాజ్యం పూర్తిగా విష్ణుకుండిల ఆధిపత్యంలోకి తీసుకొచ్చాడు. ఇటు తెలంగాణ సైడ్ ఓకే. అటు కళింగ పైన దండయాత్ర చేసి కళింగలో అప్పుడు వాసిష్ఠులు అనేటువంటి వంశస్థులు పరిపాలిస్తున్నారు. ఈ వాసిష్ఠుల్ని అక్కడ ఉన్నటువంటి గుణపాసపురం అనేటువంటి ప్రాంతాన్ని ఏలేటువంటి గుణపాసపురం ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి ప్రభాకరుడు, ఇతని యొక్క సహకారంతో ప్రభాకరుడి యొక్క సహకారంతో వీళ్ళని ఓడించి ఈ వాసిష్ఠ రాజ్యాన్ని కూడా అంతం చేసి కళింగను కూడా ఆక్యుపై చేశాడు. ఈయన ఇలా ఉత్తరం వైపుగా కళింగ వైపుగా వెళ్తూ ఇక్కడ రాజ్యాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఉండగా మనకి పల్లవుల 2వ సింహవర్మ విష్ణుకుండిన రాజ్యాలపైన దండెత్తాడనమాట. అప్పుడు ఈ కళింగ దండయాత్ర నుంచి తిరిగి వస్తూ రాజధానికి ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి ఇదితో ఏం చేశాడంటే వస్తూ దారిలో దెందులూరు, ఏలూరు దగ్గర ఉన్నటువంటి దెందులూరు ఉంది కదా. సో ఆ దెందులూరుని రాజధానిగా చేసుకుని అక్కడికి మార్చేసి మొత్తం అంతా మకాము ఈ పల్లవులతో కూడా యుద్ధం సాగించి మరలా ఇంతకుముందు గోవిందవర్మ చేసినట్టే ఇతను కూడా మళ్ళీ వాళ్ళని గుండ్లకమ్మ నది వరకు తరిమేసి అక్కడ వరకు అధికారాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాడనమాట. ఈయనకి తెలుసు ఈ పల్లవులతో ఇవాళ రేపు వెళ్ళగొట్టేసినా మనం ఇప్పటికిప్పుడు టెంపరీగా వాళ్ళని వదిలించుకున్నా ఈ పల్లవులేమి చిన్నోళ్ళు కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్.
సో కాబట్టి ఈ యుద్ధం అనేది చిరకాలం కొనసాగుతూనే ఉంటుంది, ముప్పు ఎటు నుంచైనా రావచ్చు అని ఆలోచన చేసి వాళ్ళ దండయాత్రలను ముందుగానే తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో వేల్పూరు, మన అమరపూర్ అని చెప్పుకున్నాం కదా, దానిని ఇంకొక రాజధానిగా చేసి ఒక చిన్న రాజ్యంగా దాన్ని పెట్టి ఆ రాజ్యం పైన ఆయన పెద్ద కొడుకు అయినటువంటి దేవవర్మను ప్రతినిధిగా పెట్టాడు. దేవవర్మని ఆ వేల్పూరు రాజ్యానికి రాజుగా చేశాడనమాట. ఆ సెక్షన్ ఆయనకి ఇచ్చేశాడు. ఈ అసలు సెక్షన్ ఏదైతే ఉందో దీనికి అసలు రాజధాని దెందులూరుగా ఉండిందనమాట మన రెండో మాధవవర్మ టైంలో. ఇతను సముద్రగుప్తుడి యొక్క సమకాలికుడు రెండో మాధవవర్మ యాక్చువల్గా. ఇది ఇలా ఉండగా మరి మహారాష్ట్ర సైడు అటు సైడ్ కూడా ఆల్రెడీ తెలంగాణ వరకు ఆక్యుపై చేసుకున్నాడు. ఇక కొంచెం పైకి వెళ్దామని చెప్పి మహారాష్ట్ర ఇంచుమించు నర్మదా నది వరకు కూడా ఈయన ఆక్యుపై చేసుకున్నాడని చెప్పి చెప్తారు. మరి ఈ విషయం మనకెలా తెలిసిందంటే ఈపూరు అలాగే పొలమూరు ఈ శాసనాల్లో మాధవవర్మని త్రివర నగర భవన గతసుందరి హృదయనందన అనేటువంటి పెద్ద బిరుదు ఇది. త్రివర నగర అని గుర్తుపెట్టుకోండి. త్రివర నగర భవన గతసుందరి హృదయనందన అని చెప్పి కీర్తించిందనమాట. సో ఈ త్రివర నగరం అనేటువంటిది ఏంటి అంటే నర్మదా నదిపై ఉన్నటువంటి జబల్పూర్ ఉంది కదా ఇప్పుడు మధ్యప్రదేశ్లో. సో ఆ జబల్పూర్ సమీపంలో త్రిపురి అనేటువంటి ఒక ఊరు ఉంది. దాన్నే తేవార్ అని కూడా అంటారు, త్రిపురి లేదా తేవార్. ఈ తేవార్ వరకు ఆక్యుపై చేసి ఉన్నాడు కాబట్టి ఆ బిరుదు వచ్చింది అని చెప్పేసి కొంతమంది అంటారు. కానీ మీకు తెలిసిందే కదా, మన వివి మిరాషి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అబ్బెబ్బే వాళ్ళు జన్మస్థలం అయితేనేమో మహారాష్ట్రలో పుట్టారు, లేదంటే మధ్యప్రదేశ్లో పుట్టారు, కర్ణాటకలో పుట్టారు, అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చి ఏదో పరిపాలన చేశారు, వలస వచ్చారు అని చెప్తారు. పుట్టుకైతే వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. అదే ఇక్కడ పుట్టి ఆంధ్రాలో పుట్టి ఆంధ్రులు అయ్యుండి ఆంధ్ర నేటివ్ అయ్యుండి వీళ్ళది ఈ మహారాష్ట్రని మధ్యప్రదేశ్ని వీటిని ఆక్యుపై చేశారు అని అంటే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు అనమాట, అగ్రీ చెయ్యరు. సో ఆయన అగ్రీ చేయలేదు యాజ్ యూజువల్గానే. చేయకుండా ఆయన ఏమన్నాడంటే ఈ త్రివర నగరం అంటే తేవారేమీ కాదు, తేవర దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన దక్షిణ కోసల ప్రాంతాన్ని పరిపాలించేవాడు అనమాట, తేవర దేవుడు. సో ఈ దక్షిణ కోసలాన్ని ఈ తేవర దేవుడు తర్వాత అతన్ని అంతమొందించిన తర్వాత అతను పరిపాలించిన ఆ ప్రాంతాన్ని వశపరుచుకున్నాడు, దక్షిణ కోసలాన్ని అక్కడ వరకు విస్తరింపజేశాడు మాధవవర్మ. సో అందువల్ల తేవర దేవుడు పాలించిన నగరమే ఈ త్రివర నగరం అయ్యుండొచ్చు అని చెప్పాడనమాట. కానీ యాక్చువల్గా టైం పీరియడ్ని బట్టి చూస్తే తేవర దేవుడు అనేటువంటి ఆయన అసలు మాధవవర్మ టైం నాటికి చెందినవాడే కాదు. ఆయన తర్వాత మాధవవర్మ తర్వాత చాలా కాలానికి ఆయన సింహాసనం ఎక్కాడనమాట. సో కాబట్టి అది అయ్యేందుకు అసలు అవకాశమే లేదని కొట్టిపాడేశారు. ఈయన తండ్రి గోవిందవర్మ, ఈయన తల్లి పరమభట్టారక దేవీలు బౌద్ధ మతానికి ఎంతో సేవ చేశారని చెప్పుకున్నాం. కానీ రెండవ మాధవవర్మని బౌద్ధ మత విధ్వంసకర అని అంటారు. బౌద్ధ మత విధ్వంసకర. ఈయన టైం నుంచే ఆంధ్రాలో బౌద్ధం క్షీణదశకి చేరుకుందనమాట. ఈయన పరమ భాగవతుడు, పరమ వైదికుడు, ఎన్నో దేవాలయాల్ని కట్టించాడు. అలాగే ఇక్కడ వేల్పూర్లో దేవవర్మను కూర్చోబెట్టాడు అనుకున్నాం కదా, అక్కడ కూర్చోబెట్టిన టైంలోనే ఒక గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు అనమాట. కానీ అక్కడ మనకు శాసనాల్లో గణపతి అని లేదు, కానీ దంతముఖస్వామి అని ఉంటుంది. దంతముఖస్వామి, వినాయకుడికి దంతాలు ఉంటాయి కదా, సో ఆ ఉద్దేశంతో అక్కడ దంతముఖస్వామి అని పెట్టారు. గణపతి అనే పేరైతే మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి వినాయకుడి విగ్రహం అనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ఈయన ఎన్నో అశ్వమేధాలు, వాజపేయాలు, షోడశ యాగాలు, పురుష మేధాలు, నరమేధాలు, బహుసువర్ణ యాగం, పౌండరీక యాగం, ఇలా 100 రకాల యాగాలు చేశాడు. చాలా గొప్ప కర్మిష్టి అని చెప్పొచ్చు అనమాట ఈయనని. ఆ విషయంలో మాత్రం పరమ బ్రాహ్మణ మతాభిమాని రెండవ మాధవవర్మ. ఈయనకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాసనాలు ఏంటి అంటే ఈయన మహారాష్ట్ర పైన దండెత్తి మహారాష్ట్రను ఆక్యుపై చేశాడు అనడానికి 2 రకాల ఆధారాలు ఉన్నాయి. ఒకటి
ఈయనే స్వయంగా వేసినటువంటి ఖానాపూర్ శాసనం. ఖానాపూర్ శాసనం. రెండోది అక్కడ లభించినటువంటి రెండవ మాధవవర్మ కాయిన్స్ అన్నమాట. గురించి తెలుపుతున్న మరొక శాసనం ఏంటంటే ఈపూరు శాసనం, ఇంకొకటి పొలమూరు శాసనం. ఈ రెండు శాసనాలు కూడా రెండవ మాధవవర్మ విజయాల గురించి తెలుపుతున్నాయి. దాంతోపాటు అతను తన కొడుకైనటువంటి దేవవర్మకి పట్టాభిషేకం చేశాడు పల్లవుల దాడిని దండయాత్రలను ఎదుర్కోవడానికి అని చెప్పి మనకి, అలాగే విగ్రహ ప్రతిష్ఠ చేశాడు అన్నది కూడా వేల్పూరు శాసనం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈయన తర్వాత ఇంచుమించు 2-3 తరాల వరకు కూడా ఏదైతే నర్మదా నది వరకు రాజ్యాన్ని సుస్థిరం చేశాడని చెప్పుకున్నామో అది 2-3 తరాల వరకు నర్మదా నది వరకు వీళ్ళ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది విష్ణుకుండినులది. నెక్స్ట్ రెండవ మాధవవర్మ తర్వాత అసలు రాజ్యానికి వచ్చింది ఆయన వారసుడిగా, ఈ విష్ణుకుండిన రాజ్యానికి వారసుడిగా వచ్చింది మాత్రం విక్రమేంద్రవర్మ. రెండవ విక్రమేంద్రవర్మ వచ్చాడు. అయితే ఈయనకి సంబంధించి పెద్దగా ఆధారాలు ఏమీ లభించలేదు. బికాజ్ ఈయనేమీ శాసనాలు వేయలేదన్నమాట. పర్సనల్గా ఈయన వేసిన శాసనాలు లేవు. కానీ అతని తర్వాత రాజ్యాలు చేసినటువంటి వాళ్ళ శాసనాలను బట్టి ఏంటంటే ఈయన మాధవవర్మకి వాకాటక రాజకుమార్తెను చేసుకున్నాడని చెప్పాను కదా మాధవవర్మ ఇందాక. సో ఆ మహాదేవి అన్నమాట ఆవిడ పేరు. మహాదేవికి మధ్య పుట్టినటువంటి సంతానమే విక్రమేంద్రవర్మ అని తెలుస్తుంది. అలాగే ఈయన చాలా శాంత స్వభావి, పరమ సౌగత మహాకవి. ఈయన మహాకవి అని చెప్పి ఇంద్రపాల నగర శాసనం చెప్తుందన్నమాట. ఇంద్రపాల నగర శాసనం. కానీ ఈయన కవి అనడానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఆయన రాసినటువంటి పుస్తకాలు కానీ మనకేమీ లభించలేదు. ఇక్కడ నుంచి యాక్చువల్గా వీళ్ళ మధ్య అంతర్యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఒకటే లైన్ వెళ్ళింది. బట్ ఎప్పుడైతే మాధవవర్మ ఒక సైడ్ వేల్పూర్ మీద పెద్ద కొడుకుని కూర్చోబెట్టాడో దేవవర్మని, ఆ దేవవర్మ వారసులు ఊరుకుంటారు. ఇప్పుడు ఈయన రెండవ కొడుకు అనమాట, విక్రమేంద్రవర్మ రెండవ కొడుకు. సో ఈ దేవవర్మ కొడుకు అయినటువంటి మూడవ మాధవవర్మ ఇక్కడ ఏం చేస్తాడు, వేల్పూర్ని జస్ట్ ఏంటి పల్లవుల దాడుల నుంచి కాపాడడానికి మాత్రమే అక్కడ ఒక రెండో విభాగంగా పెట్టాడు అంతే తప్ప అది స్వతంత్ర రాజ్యంగా ప్రకటించలేదు ఎక్కడా కూడా. దేవవర్మ కూడా అలాగే చేశాడు, తండ్రి చెప్పినట్టుగానే నడుచుకున్నాడు. కానీ అతను కొడుకైనటువంటి మూడో మాధవవర్మ ఈ విక్రమేంద్రవర్మ కాలానికి వచ్చేటప్పటికి ఈయన మంచితనం, అమాయకత్వం వీటన్నిటిని అదునుగా తీసుకుని వేల్పూర్లో స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించేసుకున్నాడు. ప్రకటించేసుకోవడమే కాకుండా ఇందాక మనం చెప్పామే కందర వంశస్థులు ఆనంద గోత్రజులని, ఆ ఆనంద గోత్రజులని యాక్చువల్గా నిర్మూలించింది ఈ మూడో మాధవవర్మేనమాట. వాళ్ళని పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి అనేటువంటి బిరుదును పొందాడు. త్రికూట మలయాధిపతి. దాంతోపాటుగా ఎక్కువ కాలం విష్ణుకుండినిలో పరిపాలించింది మూడవ మాధవవర్మ. అందరికంటే గొప్పవాడు రెండో మాధవవర్మ, ఎక్కువ కాలం పరిపాలించింది మూడవ మాధవవర్మ అన్నమాట. ఈయనకే జనాశ్రయ అనేటువంటి బిరుదు కూడా ఉందని చెప్తారు. కానీ యాక్చువల్గా చాలా శాసనాధారాల్లో ఏంటంటే ఆ జనాశ్రయ అనేటువంటి బిరుదు న్యాయశీలతకి, పరిపాలనా దక్షతకి గుర్తుగా రెండవ మాధవవర్మకు ఉందనే ఎక్కువ మంది చెప్తారనమాట. కొన్ని పుస్తకాలు మూడవ మాధవవర్మ అని కూడా అంటున్నాయి. యాక్చువల్గా అయితే జనాశ్రయ చందో విచ్చితి అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, జనాశ్రయ చందో విచ్చితి. ఇది రెండవ మాధవవర్మ యొక్క పరిపాలన గురించే చెప్తుందనమాట. ఈ జనాశ్రయ చందో విచ్చితిలో హీరో రెండవ మాధవవర్మే. కానీ కొన్ని పుస్తకాల్లో మీకు జనాశ్రయ అనే బిరుదు మూడవ మాధవవర్మకు కూడా ఉందని చెప్తున్నారు. అది చూసుకోండి. ఒకవేళ రెండవ మాధవవర్మ ఆప్షన్లో ఉంటే గొప్పవాడు ఆయనే కాబట్టి ఎక్కువ శాతం ఆయన అయ్యేందుకు అవకాశం ఉంది. అది చూసుకొని పెట్టండి ఆప్షన్స్. అలాగే పరమ బ్రాహ్మణ్య అని కూడా ఉంది. ఈ రెండో మాధవవర్మ పరమ బ్రాహ్మణుడే, ఈయన కూడా పరమ బ్రాహ్మణుడే అనమాట. పరమ బ్రహ్మణ్య అనే బిరుదు ఉంది. అలాగే న్యాయసింహ, ఇది కూడా మూడవ మాధవవర్మను అంటారని చెప్పి చెప్తున్నాయి అన్నమాట శాసనాలు. అలాగే ఈయన దాన ధర్మాలు కూడా బాగానే చేశాడు.
ఇంద్రవర్మ అగ్నివర్మ అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణులకి మృతుకలి అనేటువంటి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడనమాట. ఎవరికి? ఇంద్రవర్మ అగ్నివర్మ. వర్మ ఆనంద కదా అని క్షత్రియులు అనుకోకండి, బ్రాహ్మణులు అనమాట. వీళ్ళిద్దరూ బ్రాహ్మణులకి ఇచ్చాడు. ఈయన తన 47వ రాజవర్షంలో ఏం చేశాడంటే రెండవ ఈపూరు శాసనాన్ని వేశాడు. రెండవ ఈపూరు శాసనం. దీన్ని వేసింది 3వ మాధవర్మ అనమాట. మనం ఇందాక 2వ మాధవర్మ గురించి కూడా ఒక ఈపూరు శాసనం చెప్తుంది అనుకున్నాం కదా, అది 1వ ఈపూరు శాసనం. ఇది 2వ ఈపూరు శాసనం, 3వ మాధవర్మ వేశాడు. సో క్లియర్గా ఉంది కదా. సరే, వేల్పూర్లో ఈ తండ్రి కొడుకులు స్వతంత్రించుకుని వీళ్ళ పరిపాలన చేసుకున్నారు. వీళ్ళ ఇంకా మెయిన్ స్ట్రీమ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ విక్రమేంద్ర వర్మ ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఈయన తర్వాత మళ్ళా ఈయన కుమారుడు ఇంద్రభట్టారక వర్మ లేదా ఇంద్రవర్మ. మనకి వంశకర్త పేరు కూడా ఇంద్రవర్మ అన్నాం. మళ్ళా ఆ తర్వాత ఇక్కడ రెండో విక్రమేంద్ర వర్మ కొడుకు ఇంద్రవర్మ వచ్చాడనమాట. 2 సెకండ్ ఇంద్ర అని గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ చివరి రాజులు శైవ భక్తులు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళలో ఇంద్రభట్టారక వర్మ ప్రథముడు అనమాట. ఇతనికే పరమ మహేశ్వర అనే బిరుదుంది. పరమ మహేశ్వర. అలాగే సత్యాశ్రయుడు, చతుర్ధాయక యుద్ధవీరుడు, ఈ బిరుదులన్నీ కూడా రెండవ ఇంద్రవర్మకు ఉన్నాయి. ఆంధ్రాలో ఘటికలు అనేటువంటి విద్యా కేంద్రాలని గురుకులాలు అంటారు కదా. గురుకులాల కన్నా ముందు పేరు ఏంటంటే యాక్చువల్గా ఘటికలు అనేవాళ్ళు. ఇక్కడ వేదాలకు సంబంధించిన విద్య, సంస్కృత విద్యలన్నీ ఉండేవన్నమాట. ఈ ఘటికలు అనేవి యాక్చువల్గా మనం మామూలుగా ఓవరాల్గా చెప్పుకుంటే ఎవరి టైంలో ప్రారంభమయ్యాయి అంటే చాళుక్యుల గురించే చెప్తాం, తూర్పు చాళుక్యుల గురించి. కానీ వాస్తవంగా ఇంద్రభట్టారక వర్మ టైంలోనే ఇతనే స్టార్ట్ చేసి ప్రోత్సహించాడనమాట, విద్యను ప్రోత్సహించాడు. ఈ విషయాన్ని గురించిన మొట్టమొదటి ఘటికల గురించిన ప్రస్తావన కూడా ఇంద్రభట్టారక వర్మ యొక్క శాసనాల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంద్రభట్టారక వర్మకు మాత్రం మనశ్శాంతి అనేది లేకుండా చేశాడు ఈ మన 3వ మాధవర్మ. ఆల్రెడీ వాళ్ళ డాడీ టైంలో, ఎవరు? ఇంద్రభట్టారక వర్మ వాళ్ళ డాడీ 2వ విక్రమేంద్ర వర్మ ఉన్నాడు కదా, ఈయన టైంలోనే బాబాయ్కి ఎగనెస్ట్గా అక్కడ ఆల్రెడీ స్వతంత్రించేసుకున్నాడు వేల్పూర్లో. కానీ ఇక్కడ బాబాయ్ కొడుకు అయినటువంటి ఇంద్రవర్మ అసలు రాజ్యానికి వచ్చేసేటప్పటికి లేదు ఇది నేను సహించబోనని చెప్పి ఇతను ఆ సింహాసనాన్ని కావాలనుకుని ఈయన్ని మనం ఇంద్రవర్మని బాహుబలి అనుకుంటే కనుక 3వ మాధవర్మ మనకి ఇక్కడ బల్లాల దేవ అనమాట. సో ఈ బల్లాల దేవ బాబాయ్ కొడుకు ఎక్కడం ఏంటి సింహాసనం, ఆ సింహాసనం యాక్చువల్గా దక్కాల్సింది నాకు, మాకేమో చిన్న రాజ్యం వేల్పూరా, మీకేమో పెద్ద దెందులూరా అని చెప్పి దెందులూరు మీదకి దండయాత్ర చేశాడు. దండయాత్ర మరి ఒక్కడే చేస్తే ఓడిపోతాడని తెలిసి ఏం చేశాడు అంటే పశ్చిమ చాళుక్యుల హెల్ప్ తీసుకున్నాడు. ఎవరి హెల్ప్? మన పులకేసి ఉన్నాడు కదా, మొదటి పులకేసి, రెండో పులకేసి కాదు, పులకేసి 1 ప్లస్ మాధవర్మ 3 వర్సెస్ ఇంద్రవర్మ. ఈ విషయం మనకెలా తెలుస్తుంది అంటే అక్కడ లభించినటువంటి ఏలేశ్వరంలో లభించిన కొన్ని శాసనాల్లో రణవిక్రయ అనేటువంటి బిరుదు ఉంది. ఈ విక్రయ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటే 1వ పులకేసికి ఉన్నట్టు మనకి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దాన్ని బట్టి 1వ పులకేసి మాధవర్మకు సహాయంగా వచ్చి ఇంద్రవర్మ మీదకి దండెత్తాడని తెలిసింది. అయితే ఏంటంటే విషయం, ఇంద్రవర్మ మీద మరి వీళ్ళిద్దరూ కలిసి నెగ్గారా లేదా అన్నదానికి స్పష్టమైన ఆధారం లేదు. అయితే పాపం ఇక్కడ కష్టపడుతున్నాడు ఆల్రెడీ, మూలిగే నక్క మీద తాటిపండు వచ్చి పడ్డట్టు ఇటు ఇంద్రవర్మ ఇక్కడ కష్టపడుతుంటే అటు కళింగలో ఆల్రెడీ కొన్ని సామంత రాజ్యాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాజ్యాలు, వాసిష్ఠులని, నెక్స్ట్ రణదుర్జయులని, వీళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు, గాంగపుత్రులని వీళ్ళు ఉంటారు.
ఈ చిన్న చిన్న సామంతులందరూ కలిపి కూటమైపోయి వాళ్ళు కూడా ఇటు సైడ్ నుంచి ఇంద్రవర్మ మీదకి దండెత్తుకొచ్చారనమాట. ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయంటే ఇందాక చెప్పుకున్నాం కదా పృథ్వీమూలుడని. ఈ పృథ్వీమూలుడు వేసినటువంటి గోదావరి శాసనంలో తెలుస్తున్నాయి. గోదావరి శాసనం వేసింది మనకి పృథ్వీమూలుడు. మూలరాజు అని అన్నా కానీ పృథ్వీమూలుడు అన్నా కానీ ఈయనే. ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట కళింగ రాజ్యాలు దండెత్తాయని. ఇంకా ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి వచ్చేస్తున్నారు, మరి నార్త్ నుంచి రాకపోతే ఎలాగా, మనం కూడా సౌత్ మీదకి దండెత్తుదామని చెప్పి ఆ టైంలో సమకాలికమైనటువంటి రాజులు ఎప్పుడు మనం కనౌజ్ చదువుకున్నప్పుడు ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం మౌకరీ వంశం అని చెప్పి. ఈ పుష్యభూతి డైనాసిటీ హర్షుడు గురించి చదువుకునేటప్పుడు వస్తారనమాట వీళ్ళు. ఈ మౌకరీ డైనాసిటీలో ఈశానవర్మ అనేటువంటి ఆయనతో ఇంద్రవర్మ యుద్ధం చేస్తాడు. ఈయన చేసినటువంటి ఇంద్రవర్మ చేసిన చిట్ట చివరి యుద్ధం ఈశానవర్మతోనే. ఈ యుద్ధంలో ఇంద్రవర్మ ఓడిపోతాడు. ఆ విషయం ఈశానవర్మ వేసుకున్న శాసనాల్లో తెలుస్తుంది. ఆంధ్రాన్ని జయించాను అని చెప్పి వేసుకున్నాడు ఆయన. జయించి ఈ ఇంద్రభట్టారక వర్మ కూతురైనటువంటి ఇంద్రభట్టారికా దేవిని ఈశానవర్మ కొడుకుకిచ్చి, ఈశానవర్మ కొడుకు ఎవరు అంటే సర్వవర్మ, ఈ సర్వవర్మకిచ్చి వివాహం చేస్తాడనమాట. వీటితో పాటు ఇంద్రవర్మకు సంబంధించి మరొక హిస్టారికల్ మూమెంట్ ఏంటి అంటే మనకి గట్కేసర్ అంటారు కదా. హైదరాబాద్ మీరు ఆంధ్ర నుంచి వస్తుంటే మౌలాలి ఇవన్నీ దాటిన తర్వాత గట్కేసర్ అని చెప్పేసి ఒక స్టేషన్ వస్తుంది. సో ఆ గట్కేసర్ అనేది ఇంతకుముందు దాని పేరు కేసరా అనమాట. ఆ కేసర దగ్గర ఘటికేశ్వరాలయం అనేటువంటి ఆలయాన్ని నిర్మించింది మన ఇంద్రభట్టారక వర్మ. సో దానివల్ల కేసరలో ఘటికేశ్వరాలయం నిర్మించడం వల్ల దాని పేరు గట్కేసర్ అయిందన్నమాట. కాలక్రమంగా దాన్ని నిర్మించింది ఇంద్రవర్మ. ఈయన తర్వాత రాజ్యానికి వచ్చింది ఇంద్రభట్టారక వర్మ తర్వాత అతని కొడుకైనటువంటి ఎగైన్ మళ్ళా విక్రమేంద్రవర్మ. ఈ చివరివాడు అనమాట, చివరి విక్రమేంద్రవర్మ. ఈయన ఈ విక్రమేంద్రవర్మ కాలంలోనే ఇంకా క్షీణదశకి చేరుకుంది. ఒక పక్క నుంచి పల్లవులు, మరో పక్క నుంచి తూర్పు చాళుక్యులు, ఇంకో పక్క నుంచి రణదుర్జయులు, వీళ్ళందరి ప్రెజర్ ఎక్కువైపోయిందనమాట ఈయనకి. సో ఈయన టైంలో ధాన్యకటక యుద్ధం జరిగిద్ది, అంటే అమరావతి యుద్ధం లేదా ధాన్యకటక యుద్ధం. ఎవరెవరి మధ్యన అంటే విక్రమేంద్రవర్మ వర్సెస్ పల్లవ సింహవర్మ. కానీ ఈ యుద్ధంలో సింహవర్మని తిప్పికొట్టి విక్రమేంద్రుడే విజయం సాధించినట్లుగానే చెప్తారనమాట. ఈ యుద్ధంలోనే విజయం సాధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా పరమభట్టారకదేవి వాళ్ళ మునిమనవడు ఇరుందలే అనే చెప్పే గ్రామాన్ని పరమభట్టారిక విహారానికి దానంగా ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆ మునిమనవడు ఎవరో కాదనమాట, ఈ విక్రమేంద్రవర్మే. ఇరుందరే అనేటువంటి గ్రామాన్ని ఈ యుద్ధంలో ధాన్యకటక యుద్ధంలో విజయానికి గుర్తుగా దానంగా ఇస్తాడు. ఈ యుద్ధంలో ఇతనికి సహకరించింది ఎవరు అంటే పృథ్వీమూలుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముగ్గురు పృథ్వీలు ఉంటారు మనకి విష్ణుకుండిని చదివేటప్పుడు. ఒకటేమో ఇందాక మనం మాధవర్మ గురించి చెప్పుకున్నప్పుడు వాకాటక రాజ్యం తెలంగాణను పరిపాలించిన వాకాటక రాజు పృథ్వీసేనుడు కూతుర్ని చేసుకున్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. ఎవరు? రెండవ మాధవర్మ. ఆయన పృథ్వీసేనుడు. ఇతను గోదావరి శాసనం వేసినటువంటి పృథ్వీమూలుడు. ఇతను కళింగ వంశస్థుల్లో ఒక చిన్న వంశానికి చెందినటువంటి రాజు అనమాట. ఇతను పృథ్వీమూలుడు, కళింగ రాజు అనమాట ఈయన పృథ్వీమూలుడు. ఈ పృథ్వీమూలుడు విక్రమేంద్రవర్మ కలిపి ఈ పల్లవుల్ని ఎదిరిస్తూ యుద్ధం చేశారు. ఈ యుద్ధాన్ని అదనుగా చూసుకుని అదే టైంలో ఇక్కడ సామంతుడిగా ఉన్నటువంటి పిష్టిపురం అనేటువంటి ఊరిలో సామంతుడిగా ఉన్నటువంటి రణదుర్జయ వంశస్థుడైన పృథ్వీ మహారాజు స్వాతంత్రిస్తాడు. ఇదే అదనుగా చూసుకుని. ఈయనేమో పృథ్వీ మహారాజు అంటేనేమో రణదుర్జయ వంశం. ఎవరి తర్వాత? విష్ణుకుండినుల తర్వాత ఆ టైంలో స్వతంత్రించినటువంటి రాజ్యం. ఓకే, వీళ్ళ గురించి మనం చదవక్కర్లేదండి, సిలబస్లో ఇంపార్టెంట్ కాదు వీళ్ళు. అండ్ వీళ్ళ గురించి చదవడానికి కూడా 1 పారాగ్రాఫ్ మించి ఉండదు కూడా. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏపీఎస్సీ క్వశ్చన్స్లో కూడా మెన్షన్ చేయాలా అడగల.
అలాగే పృథ్వీమూలుడేమో కళింగ, పృథ్వీసేనుడేమో వాకాటక. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జామినేషన్లో ఆప్షన్లో ఈ ముగ్గురు కనబడతారు. ఈ ముగ్గురితో పాటు ఇంకో పృథ్వీ ఎవడో ఒకడు కనబడతాడు. సో ఈ నలుగురిలో దేని గురించి అడుగుతున్నాడో చదివి విషయావలోకనం చేసుకున్న తర్వాత ఆప్షన్ పెట్టండి. మరి ఈయన స్వతంత్రించాడన్న విషయం మనకెలా తెలుస్తుందంటే, స్వతంత్రించినోడు ఊరికే ఉంటాడా, ఓ శాసనం వేసేసాడు. ఏంటది? గొల్లవల్లి శాసనం. ఎవరేశారు? పృథ్వీ మహారాజ్ అనమాట. నేను స్వతంత్రించాను అని ఆ విషయం గొల్లవల్లి శాసనంలో చెప్పుకున్నాడు. బాగానే ఉంది. అయితే ఈ విక్రమేంద్ర వర్మ దగ్గరికి వచ్చేస్తే మనం, ఈయన ఇంకా ఈ గొడవల్లో ఈ ఇదిలో ఉండగా వేంగి ప్రాంతాన్ని దుర్జయులు ఆల్రెడీ స్వతంత్రించేసుకున్నారు కదా, రణదుర్జయులు. వీళ్ళ దగ్గర నుంచి తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలం తన్నేవాడు ఒకడు ఉంటాడు కదా, ఆ తలం తన్నేవాడు ఎవడయ్యా అంటే చాళుక్యులు అనమాట. చాళుక్యులు, వేంగి చాళుక్యులు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాగేసుకున్న వేంగి ప్రాంతాన్ని, వేంగి అంటే ఏది మన పెదవేగిని రాజధానిగా చేసుకుని రణదుర్జయులు పరిపాలించారనమాట. ఆ పెదవేగిని వాళ్ళు లాగేసుకుని వాళ్ళ రాజధానిగా చేసుకుని పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి రెండో పులకేసి అతని సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన్ని వేంగి మీద కూర్చోబెట్టి వీళ్ళని తూర్పు చాళుక్యులుగా అక్కడి నుంచి కొనసాగుతుందన్నమాట. ఆ విషయం మనకెలా తెలుసు? లాగేసుకున్నవాడు ఊరికే ఉంటాడు. ఆ పులకేసి లాగేసుకుని వేంగిలో ఓ శాసనం వేయించాడు అది చుట్టుపక్కల. దాన్నే మారుటూరు శాసనం అంటారు. అంటే ఊరు పేరు మారింది, పరిపాలన మారింది అన్న ఉద్దేశంతో మారుటూరు శాసనం వేయించి ఉంటాడు. ఓకే, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, ఒక కొండ గుర్తు. అయినా ఈ విక్రమేంద్ర వర్మ ఈ సింహవర్మతో ఇదంతా పోరాటం చూసుకుని ఆ గొడవ అంతా వదిలించుకుని అక్కడ నెగ్గి రాజధానికి వచ్చేటప్పటికి రాజధానిలో వేరే రాజుగారు ఉన్నారు. ఎవరో? పృథ్వీ మహారాజు గారు ఉన్నారు. ఈ పృథ్వీ మహారాజు మీద ఓర్ని ఇంకమ్మ ఇప్పుడు దాకా యుద్ధం చేసి వచ్చాను రా బాబు, ఇక్కడ ఆక్యుపై చేసేసావా అని చెప్పి ఈయన మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆల్రెడీ యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాడు. ఇంకెందుకు గెలుస్తాడు చెప్పండి? గెలవల. మన పృథ్వీ మహారాజు ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నాడు కాబట్టి విక్రమేంద్ర వర్మ ఆ యుద్ధంలో మరణిస్తాడనమాట. దీంతో యాక్చువల్గా విష్ణుకుండిన్ డైనాసిటీ అంతం అయిపోతుంది. కానీ విక్రమేంద్ర వర్మ తర్వాత మంచన భట్టారకుడు కూడా రాజ్యపాలన చేశాడని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి అది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న చాలా శాసనాలు దొరికాయి అనుకున్నాం, ముఖ్యంగా 10 శాసనాలు ఉన్నాయనుకున్నాం. అందులో అత్యధిక శాసనాలు ఈ లాస్ట్ రాజు అయినటువంటి విక్రమేంద్ర వర్మే వేయించాడనమాట. ఆ శాసనాలు ఏమేంటి అంటే చిక్కుళ్ళ శాసనం, తుండి శాసనం. తుండి శాసనాన్ని, తుండి అనే గ్రామాన్ని శివవర్మ అనే పండితుడికి దానంగా ఇచ్చాడనమాట. ఎవరికి? శివవర్మకి. సో ఆ సందర్భంలో వేసిన తుండి శాసనం. అలాగే తుమ్మలగూడెం శాసనం. తుమ్మలగూడెం శాసనంలో తుమ్మలగూడెంలో రెండో శాసనం అనమాట ఈ నేను తుమ్మలగూడెం 2. అలాగే ఇంద్రపాల నగరం శాసనం 2. ఇంద్రపాల నగరం కూడా 2ఏ, ఎందుకంటే ఈయన విక్రమేంద్ర వర్మ 2 కదా. మరి ఈ ఇంద్రపాల నగర శాసనం ద్వారానే మనకి ఈ తుమ్మలగూడెం శాసనం ద్వారానే మనకి విష్ణుకుండిన్ డైనాసిటీ యొక్క వంశక్రమం, క్రొనలాజికల్ ఆర్డర్ అనేది మనకు తెలుస్తుందన్నమాట. సరే, ఈయన తర్వాత కొన్ని ఆధారాలని బట్టి చివరివాడు మంచన భట్టారకుడు. ఎవరు? రెండో మాధవర్మకి 3 కొడుకులు. ఒక ఆయన వేల్పూరు చెప్పాను కదా, రెండో ఆయనేమో ఇక్కడ చూసుకున్నాడు. వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత మరి మూడో ఆయన్ని మాత్రం ఎందుకు వదిలేయాలని కొన్ని పుస్తకాలు ఈయన్ని కూడా కలిపేసినాయిలండి. మంచన భట్టారకుడు ఈయన మూడో కొడుకు అనమాట రెండో మాధవర్మకి. పాపం ఈయన యాక్చువల్గా ఈయన ఏం చేయలేదు, ఆయన మట్టికి ఆయన అలా కూర్చున్నాడు. కాకపోతే ఎప్పుడైతే ఈ రణదుర్జయుడు పృథ్వీ మహారాజు చేతిలో మనోడు విక్రమేంద్ర వర్మ 2 చనిపోయాడో భయం పట్టుకుందనమాట. ఎవరికి? పృథ్వీ మహారాజుకి. వీడెక్కడ మంచన భట్టారకుడు అధికారంలోకి వచ్చేస్తాడో అని. సో శత్రుశేషం మిగలకూడదు అని చెప్పి వీడేం చేయకపోయినా సరే మంచన భట్టారకుడి మీదకి దండెత్తి ఆయన ఓడించినోడు ఊరుకోకుండా నేను ఓడించాను అని చెప్పి తాండివాడ శాసనం వేశాడనమాట. విక్రమేంద్ర వర్మ తుండి వేస్తే ఈయన తాండి వేశాడు. ఓకే, తాండివాడ శాసనం వేశాడు. ఏమని? మంచన భట్టారకుడిని ఓడించానని. బాగానే ఉంది. సరే, పోనీ ఆల్రెడీ చచ్చిన పావుడు మంచన భట్టారకుడు, మళ్ళీ ఇతన్ని చచ్చిన పావుని చంపడానికి రెండో పులకేసి బయలుదేరి సవాలని చెప్పి
మళ్ళీ యుద్ధానికి రా అని చెప్పి కొల్లేరుకి పిలిచాడు. ఈయన ఏదో కొల్లేట్లో మంచి చల్లటి గాలి పీల్చుకుని కొంగలు చూద్దామని వెళ్ళి ఉంటాడు, మన మంచిని పట్టారు అక్కడ. ఊరుకున్నాడా, రెండో పులకేసి పిలిచాడు. ఈ రెండో పులకేసి మళ్ళీ ఈయన్ని కొల్లేరు యుద్ధంలో ఓడించేసేసి అప్పుడు ఇంకా అఫీషియల్గా వేంగి రాజ్యాన్ని కలిపేసేసుకుని తన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుణ్ణి వేంగి పైన రాజుగా పెట్టేశాడు. పాపం అన్నగారి మీద గౌరవంతో రెండో పులకేసి చచ్చిపోయే వరకు రాజ్యం, స్వతంత్ర రాజ్యం ప్రకటించుకోవాలి. కుబ్జ విష్ణువర్ధనుడు జస్ట్ పులకేసి యొక్క ప్రతినిధిగానే ఉండేవాడు అనమాట అన్నగారి మీద గౌరవంతో. ఎప్పుడైతే రెండో పులకేసి తనేసాడో బకెట్, వెంటనే కుబ్జ విష్ణువర్ధనుడు జెండా పైకి లాగేశాడు, స్వాతంత్రం ప్రకటించేశాడు. ఇక్కడతో మనకి విష్ణుకుండిన రాజ్యం అనేటువంటి అక్కడతో అంతరించిపోద్ది. మరి వీళ్ళ పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్నో చూద్దాం. వీళ్ళ టైంలో ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని విష్ణుకుండిన్స్కి వర్తిస్తే, కొన్ని మనకి లైక్ సాలంకాయన్స్ కానీ చిన్న చిన్న రాజ్యాలు అంటే శాతవాహన అనంతర యుగం అని చెప్పి కలిపి అడిగినా కూడా కొన్ని వర్తిస్తాయి అన్నమాట. దానికి మనం విడిగా చదవక్కర్లేదు. సో చూడండి, విష్ణుకుండిన టైంలో రాజ్యం, దానిపైన చచ్చినట్టు రాజే అధిపతి, దాని తర్వాత రాష్ట్రం, దీనిపైన రాష్ట్రీకుడు అని అంటారు. ఆ తర్వాత విషయాధిపతి, గ్రామం, గ్రామణి. ఈజీగానే ఉంది కదా, రాష్ట్రం, రాష్ట్రీయ, విషయాధిపతి, గ్రామం, గ్రామణి. ఇది వీళ్ళ యొక్క పరిపాలనా క్రమం. అలాగే వీళ్ళ చతురంగ బలాల్ని పోషించారనమాట. ఒకటి చతురంగ బలాలంటే తెలుసు, అశ్వదళం, గజదళం, పదాతి దళం ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళకున్న చతురంగ బలాలు ఏంటి అంటే, ఒకటి సైనికులు, వాళ్ళని బట అనేవాళ్ళు అనమాట, సైనికులని. రెండోది గజదళం, దాన్ని హస్తి కోస అనేవాళ్ళు. హస్తి అంటే ఏనుగు, కాళహస్తి, శ్రీకాళహస్తి పేరులో హస్తి అంటే ఏనుగు కదా, అలా గుర్తుపెట్టుకోండి. హస్తి అంటే ఏనుగు కాబట్టి హస్తి కోస అంటే గజదళం, లేదా గజదళ అధ్యక్షుని కూడా హస్తి కోస అనేవారు. అలాగే వీరకోస అంటే ఈ ఆర్మీ ఏదైతే సైనికులు ఉన్నారు కదా, భటులు, బట, ఈ బటాకి హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని వీరకోస అనేవాళ్ళు. పదాతి దళపతి అనమాట. నెక్స్ట్ చట అంటే స్పై, గూఢచారి. ఓకే, ఇలా ఉండేవాళ్ళు. వీళ్ళ టైంలో ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఈ ఉద్యోగులు ఆల్రెడీ ఇంతకుముందు ఏవైతే పేర్లతో చదువుకున్నామో ఇక్కడ కూడా అవే పేర్లతో ఉంటాయి, ఒక 2-3 మాత్రం మారితే అవే చెప్తున్నాను. గుల్మిక అంటే శాతవాహన టైంలో మనం గ్రామాధికారం చెప్పుకున్నాం, కానీ ఆ తర్వాత శాతవాహన అనంతర యుగంలో ఏంటంటే సరిహద్దులపైన అధికారం అనమాట. సరిహద్దులపైన అధికారి. అలాగే శాసన ఆజ్ఞప్తులు, ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది. శాసన ఆజ్ఞప్తులు అంటే రాజు ఆజ్ఞల్ని రాయించేవాడు. రాజాజ్ఞలను రాయించేవాడు అనమాట. అలా కాకుండా ప్రభుత్వ పత్రాలని భద్రపరిచే వాళ్ళని అక్షపటలాధికృతుడు అనేవాళ్ళు. ఇది ఆల్రెడీ స్టార్టింగ్ ఫస్ట్ లెసన్ నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇవేం గుర్తుపెట్టుకోకండి, నేను ఎలాగో నోట్స్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ శెట్టి అంటేనేమో మామూలుగా శెట్టి అంటే వాణిజ్యం చేసేవాళ్ళు, వైష్ణవులు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ శెట్టి అంటే ఏంటంటే ధాన్యాన్ని, ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా ధాన్యాన్ని కొలిచేటువంటి వాడిని శెట్టి అనేవారు అనమాట. ధాన్యాన్ని కొలిచేవాడు వీళ్ళ టైంలో. రజ్జకుడు అంటేనేమో భూమిని కొలిచి పన్ను డిసైడ్ చేసేవాడిని రజ్జకుడు అంటారు. ఇంతకు ముందు కూడా అదే చెప్పుకున్నాం, సో ఇక్కడ కూడా అదే. నెక్స్ట్ ఫలదారుడు, ఈ పేరులోనే ఉంది. ఫలం అంటే ఏంటి, నీకు రావాల్సినటువంటి రిజల్ట్ లేదంటే వాటా. సో ఆ పండిన మొత్తం పంటలో రాజుగారికి రావాల్సినటువంటి రాజ్య భాగాన్ని కొలిచేవాడు.
వీడిని ఫలదారుడు అంటారు. ఇక న్యాయస్థానం విషయానికి వచ్చేటప్పటికి అత్యంత న్యాయశీలతతో వ్యవహరించినటువంటి వాడు రెండో మాధవ వర్మ. నెక్స్ట్ అత్యుత్తమ న్యాయస్థానం వచ్చేసి రాజు ఆస్థానమే. ఆ రాజే న్యాయాధికారి, సర్వన్యాయాధికారి అనమాట. రాజే దైవాంశ సంభూతుడిగా కూడా పరిగణించేవారు. యాజ్ యూజువల్గా అంతకు ముందున్నట్టు ఇక్కడ కూడా దివ్య పరీక్షల ద్వారానే నేర నిరూపణ అయ్యేది, ఎందుకంటే సీసీటీవీలు లేవు కాబట్టి. ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే మీకు తెలుసు, చచ్చినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవసాయమే ప్రధాన ఆదాయం. ఆ ప్రధాన ఆదాయం కోసం మరి బావులు, చెరువులు, కాలువలు అన్నీ తవ్వించేవాళ్ళు. అలాగే దాంతోపాటు చేతి వృత్తులను కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు కూడానే. వీళ్ళ టైంలో ముఖ్యంగా కాయిన్స్ చలామణి అవేవి, దాంతోపాటు లోకల్ వాణిజ్యం కోసం కూడా గవ్వల్ని ద్రవ్యంగా ఉపయోగించేవాళ్ళు అనమాట. ఈ విషయాన్ని మనకి ఫాహియాన్ రచించినటువంటి బుక్లో తెలుస్తుంది. గవ్వలు అనేవి ఎక్స్చేంజ్కి ఉపయోగించుకునేవాళ్ళు అని చెప్పేసి. వీళ్ళ టైంలో మనకి రెండు రకాల వాణిజ్య కేంద్రాలు ఉండేవి. ఒకటి విదేశీ వాణిజ్య కేంద్రాలు, రెండు స్వదేశీ వాణిజ్య కేంద్రాలు. స్వదేశీ అంటే ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ విదేశీ వాణిజ్య కేంద్రాలు ఎక్కడుంటాయి? రేవు పట్టణాల్లో ఉంటాయి. సో అలా విదేశీ వాణిజ్య కేంద్రాలు ఏంటి అంటే కోడూరు, మోటుపల్లి, ఈ విదేశీ. మరి స్వదేశీ వాణిజ్య కేంద్రాలు ఏంటి అంటే బొజ్జనకొండ, నాసిక్, చెప్పాను కదా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దాకా వెళ్ళిపోయారు మన వాళ్ళని, ఖానాపూర్, బ్రహ్మగిరి, సుల్తానాబాద్, అలాగే ఫణిగిరి. ఈ ఊర్లన్నీ కూడా స్వదేశీ వర్తకానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. గ్రీకు, రోము, ఈజిప్ట్ అటువంటి సమకాలీన చైనా ఇటువంటి దేశాలన్నిటితోనే వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. మనకెలా తెలిసింది అంటే సంగమేశ్వరం వద్ద, ఈ సంగమేశ్వరం దగ్గర మనకి రోమన్ చక్రవర్తికి సంబంధించిన రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ ఇతనికి సంబంధించినటువంటి ఒక గోల్డ్ కాయిన్ లభించిందనమాట. అది చూస్తే విష్ణుకుండిన టైంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో దాన్ని బట్టి రోమ్తో వర్తకం జరిగేది అని మనకి అర్థమవుతుంది. వీళ్ళ నాణాలపైన కూడా మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి నాణాలపై ఉన్నట్టే ఓడ గుర్తులు ఉండేవి, సింహం గుర్తులు ఉండేవి. ఇంతకు ముందు వరకు వీళ్ళకి ముందు వరకు నాగార్జునకొండ ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా వెలసిల్లినట్టే వీళ్ళ టైంలో బౌద్ధానికి కొంతవరకు రెండో మాధవవర్మకి ముందు వరకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ టైంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా వెలసిల్లింది బొజ్జన్నకొండ. విష్ణుకుండిన కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏంటి అంటే వీళ్ళు శ్రీపర్వతీయులు కదా అని చెప్పి శ్రీపర్వతం నాగార్జునకొండ అని పెట్టకండి. వీళ్ళ టైంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ అనమాట, నాగార్జునకొండ కాదు. ఇంకా వీళ్ళంతా కూడా వీళ్ళ మత పరిస్థితులు ఆల్రెడీ ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళ టైంలో విద్యాలయాలు కూడా ఘటికాలు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఇవి సంస్కృత విద్యా కేంద్రాలు అనమాట. వీళ్ళ టైంలో వచ్చినటువంటి బుక్స్లో చెప్పుకోదగ్గది జనాశ్రయ చందోవిచ్చితి, ఇందాక చెప్పుకున్నాం. ఇది గ్రామర్ బుక్ అనమాట, సాంస్క్రిట్ గ్రామర్ బుక్. దీన్ని రచించినటువంటి వాడు గణస్వామి. ఈ టైంకి సంబంధించినటువంటి మరొక ప్రముఖ కవి ఎవరంటే నంది మల్లయ్య, గంటి సింగన, అలాగే నంది మల్లయ్య. వీళ్ళిద్దరూ కలిసి ప్రబోధ చంద్రోదయం అనేటువంటి బుక్ని రాశారనమాట. ఇక వాస్తు శిల్పం విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ టైంలో మనకి ఇప్పుడున్నటువంటి ఈ హెరిటేజ్ సైట్స్ అని ఏవైతే చెప్పుకుంటున్నామో మనం, మొగల్రాజుపురం కొండలు కానీ, లేదంటే ఉండవల్లి గుహలు కానీ, అక్కన్న మాదన్న గుహలు విజయవాడలో ఉన్నాయి అవి కానీ, భైరవకొండ గుహలు కానీ, ఈ గుహాలయాలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది విష్ణుకుండిన్లే గుర్తు రావాలన్నమాట. మొగల్రాజుపురంలోనేమో 5 గుహలు, మొగల్రాజుపురంలో 5 గుహలు, అలాగే ఉండవల్లిలో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి, ఇంకా బలంగా గుర్తుంటాయి. 3 గుహల్ని వీళ్ళే నిర్మించారనమాట. ఈ మొగల్రాజుపురం గుహల్లో మన బుక్లో ఆల్రెడీ మన ఏపీ
జోగ్రఫీ బుక్లో చాలా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ప్రతి హెరిటేజ్ సైట్ గురించి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఏపీ హిస్టరీ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి అది హిస్టరీకి ఉపయోగపడేలా, ఎకానమీకి ఉపయోగపడేలా, అలాగే జోగ్రఫీకి ఉపయోగపడేలా అన్ని డైమెన్షన్స్లో చాలా డెప్త్గా రాయడం జరిగింది. 500 పేజెస్ బుక్కు. సో దాంట్లో మీకు జోగ్రఫీ పార్ట్ తీసేసుకుని మిగతా పార్ట్ చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి. సో దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మొదటి 3 గుహల్ని త్రిమూర్తులకు అంకితం ఇచ్చారు మొగల్రాజపురం గుహల్లో. 4వ గుహని దుర్గాదేవికి అంకితం ఇచ్చారనమాట. దుర్గామాతకి అంకితం ఇచ్చారు. అలాగే ఈ గుహకే వెనకాల వైపేమో అర్ధనారీశ్వరుడు యొక్క చిత్రాన్ని చిత్రీకరించారనమాట, పెయింటింగ్ వేయించారు. ఈ అన్నిటిలోకి ఇక్కడ 5 గుహలు తవ్వించారు కదా, 4 గుహల గురించి చెప్పుకున్నాం. 5వ గుహ ఈ 4 కంటే కూడా అతి పెద్ద గుహ. ఇందులో ఏంటంటే నటరాజ విగ్రహం ఉంటుంది. అది కూడా శివుడు తాండవం చేస్తున్నట్టుగా దీన్ని చెక్కడం జరిగిందనమాట. నెక్స్ట్ ఉండవల్లి గుహల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ బుద్ధుడు పద్మాసనంలో కూర్చున్నట్టుగా విగ్రహం ఉండేది. సో దాన్ని పడగొట్టించేసి విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఇంక బుద్ధుడు కలిపేసుకున్నాం కదా విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి, సో విష్ణుమూర్తి విగ్రహాన్ని దాని ప్లేస్లో చెక్కించారనమాట. అతన్నే అనంత పద్మనాభ స్వామి అనేటువంటి పేరుతో ఇప్పుడు కొలవబడుతున్నాడు అతను అక్కడ, అనంత పద్మనాభ స్వామి. ఈ గుహలపైనే పూర్ణ కుంభాన్ని చెక్కించారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకని అంటే పూర్ణ కుంభం మన రాష్ట్ర అధికారిక చిహ్నం, మన స్టేట్ ఎంబ్లం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన స్టేట్ ఎంబ్లం అయినటువంటి పూర్ణ కుంభాన్ని ఏ గుహలపైన చెక్కించారంటే ఉండవల్లి గుహలో. పూర్ణ కుంభాన్ని చెక్కించినటువంటి రాజవంశం ఏది అంటే విష్ణుకుండిన వంశం. అడిగేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ భైరవకొండ గుహలని చెప్పుకున్నాం కదా, ఇది మనకి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దగ్గర ఉంటాయి అన్నమాట. దీనిలో కూడా 8 గుహలను చెక్కించారు. భైరవకొండలో 8 గుహలను చెక్కించారనమాట. ఇవన్నీ కూడా మనకి శివుడికే అంకితం ఇవ్వడం జరిగింది. దీంతో విష్ణుకుండిన వంశం అయిపోయిందనమాట. దీని తర్వాత ఒక చిన్న క్లాసు పల్లవుల గురించి చెప్పుకుని ఆ తర్వాత తూర్పు చాళుక్యుల గురించి మనం వెళ్ళిపోతాం ఇంకా.